నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈరోజు సాయంకాలం ప్రారంభం చేసినటువంటి ఈ ప్రవచన కార్యక్రమం ముగిసేసరికి ఏ ఘట్టానికి చేరుకుంటానో అన్నది నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ అది ఇటువంటి పరమ పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో అసుర సంధ్య వేళలో గోవింద పట్టాభిషేకం వినడం జన్మజన్మాంతరమైనటువంటి సుకృతం. ఒక సర్వోత్కృష్టమైన మహాద్భుతమైనటువంటి ఘట్టము ఆవిష్కరింపబడుతుంది. దాన్ని గోవింద పట్టాభిషేకము అంటారు. సురభి కామధేనువు కృష్ణ భగవానుణ్ణి అభిషిక్తుణ్ణి చేస్తుంది రేపటి రోజున. గోవింద అన్న నామం ఈశ్వరుడు గెలుచుకున్నాడు. అది చాలా గొప్ప లీల. మిగిలినటువంటి లీలలు మీరు ఆంతరమనందు తత్వంతో అనుసంధానం చెయ్యాలి. గోవింద పట్టాభిషేకం విన్నంత మాత్రం చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది చాలా గొప్ప లీల. అందుకని ఆ గోవింద పట్టాభిషేకం ప్రారంభం నుంచి చివరి వరకు వినడం అన్నది చాలా మంచిది. అందుకని రేపటి రోజున మనం ఆ గోవింద పట్టాభిషేకాన్ని అనుభవిద్దాం. ఒక్కొక్క ఘట్టానికి ఆ ప్రాశస్త్యం అలా ఉంటుంది. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, మరి గుళ్ళోకి ఎందుకు పెడుతున్నాం అంటే గుళ్ళో ఆ తేజస్సు పొటబరించి ఉన్నది. అలా అన్ని గొప్ప ఘట్టాలే. గోవింద పట్టాభిషేకం దేవాలయం లాంటిది. ఒకానొకనాడు కృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి ఆ ఆవుల్ని దూడల్ని అన్నింటినీ తీసుకుని బృందావనంలోకి బయలుదేరాడు. బయలుదేరి ప్రకారంగా ప్రతిరోజు ఎలా అయితే ఆ ఆవుల్ని దూడల్ని కాపాడుతూ తీసుకెడుతూ ఉంటాడో అదే విధంగా ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఆ రోజు వ్యాస భగవానుడు ఒక గమ్మత్తు చేశారు వర్ణన చేయడంలో. సాధారణంగా కృష్ణుడితో ఎక్కువగా అనుసంధానం అవుతుంది కథ. కానీ ఈ ఘట్టం జరిగేటటువంటి రోజున బలరాముడితో అనుసంధానం చేశారు. కృష్ణ భగవానుడు ఆ రోజున బలరాముడిని కీర్తన చేస్తాడు. చూశారా, ఈ చెట్లన్నీ కూడా వంగి ఉన్నాయి అన్నయ్య, మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి. పళ్ళనన్నింటినీ కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి. ఈ పళ్ళు మీరు తినాలి అనేవి కోరుకుంటున్నాయి. ఈ భూమి అంతా కూడా మీ యొక్క పాద ఘట్టన చేత పరవశిస్తోంది. అన్నయ్య, మీరు మహాపురుషులు అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచినటువంటి బలరాముడికి అలసట కలిగితే ఆ బలరాముడి యొక్క శిరస్సుని ఒక గోపాలబాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు. బలరాముని యొక్క పాదములు అన్నగారు కనుక కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని ఆ పాద సంవాహనం చేస్తున్నాడు. ఇలా జరుగుతుండగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇది పోతనగారి భాగవతంలో గమనించవలసినటువంటి ఒక గొప్ప విషయం. అంటే పోతనగారి భాగవతంలో చాలా విషయాలు ఉంటాయి. మీరు అవి చదువుతున్నప్పుడు మనస్సు గొప్ప ఆనందాన్ని పొందుతుంది. కొన్నింటిని నేను ప్రయత్నం చేస్తున్నాను ఆవిష్కరించడానికి. కొన్ని ఆవులు కనపడలేదు. అంటే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆవులు ఒక 30, 40, 50 ఆవులు కావు. కొన్ని లక్షల ఆవుల మందలు ఉంటాయి. కానీ అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి ఏమిటి తెలియదు కనుక. కానీ తన దగ్గర ఉన్న ఆవులలో ఏ ఆవు కనపడకపోయినా ఆయనకి తెలుసు. ఆయన ఎంత గమ్మత్తుగా పిలుస్తాడంటేట, ఆ ఆవుని పేరు పెట్టి పిలిస్తే కొండల నుంచి ఆ ఆవులు అంబా అని తిరిగి జవాబు చెప్తూ పరిగెడుతూ వచ్చేవిట. కృష్ణుడు ఆవుల్ని పిలవడంలో ఉన్న గమ్మత్తు మీరు శీసపద్యంలో అనుభవించండి. పోతనగారి రచనలో రాపూర్ణ చంద్రిక రాగౌతమి గంగ రమ్ము భాగీరథ రాజతనయ రాజసుధాజల రాశి రామే గబాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రామనోహారిణి రా సర్వమంగళ రా భారతీదేవి రాధరిత్రి రా శ్రీ మహాలక్ష్మి రామంద మారుతి రమ్ము మందాకిని రాశుభాంగి. ఆవులకి ఆయన పెట్టుకున్న పేర్లవి. కృష్ణుడు ఒక్కొక్క ఇంట్లో ఐశ్వర్యం ఎందుకుంటుందంటే ఆ ఇంటి వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటల వల్లనే ఉంటుంది. నోరు విప్పితే భగవత్ సంబంధం, నోరు విప్పితే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భాగవతుల గురించినటువంటి మాటలు. ఈ శరీరం దేవాలయం కావాలి అంటే దీనిలో మీరు దేన్ని నిలబెట్టారో దాని గురించే వస్తుంది మాట. దీంట్లో వేరొక వస్తువు ఉంటే కృతకంగా మీరు ఈశ్వరుడు గురించి ఎంతసేపు మాట్లాడగలరు? ఇక్కడ ఈశ్వరుడే ఉంటే ఎక్కువగా మీ నోటి వెంట నుంచి వచ్చేటటువంటి మాట ఈశ్వర సంబంధమే అయి ఉంటుంది. ఎక్కడ ఆ ఆర్తి ఉన్నదో అక్కడ
ఎలా మాట్లాడవలసి వచ్చినా భగవత్ సంబంధంతోనే మాట్లాడతారు. అవి ఎవరండి? ఆ ఇంట్లో ఆవులు. ఆయన ఆవుల్ని పిలవవలసి వస్తే ఆవులకు ఆయన పెట్టుకున్న పేర్లు చూడండి. రా పూర్ణచంద్రిక, ఒక ఆవు పేరు పూర్ణచంద్రిక. రా గౌతమి, ఒక ఆవు పేరు గౌతమి. రా గంగా, ఒక ఆవు పేరు గంగ. రమ్ము భాగీరథ రాజతనయ, ఒక ఆవు పేరు భాగీరథ రాజతనయ. రా సుధాజలరాశి, ఒక ఆవు పేరు సుధాజలరాశి అంటే అమృతం. రా మేఘబాలిక, ఎంత గొప్ప పేరు! ఒక ఆవు పేరు మేఘబాలిక. అసలు ఇంట్లో పిల్లల్ని కూడా మనం ఇలాంటి పేర్లు పెట్టి పిలవమేమో, ఆయన ఆవుల్ని పిలుస్తున్నాడు ఇలాంటి పేర్లు పెట్టి. రా మేఘబాలిక. నిజంగానండి పద్యాలు నోట్లో బాగా నానాయి అనుకోండి, ఎవరో నలుగురు పిల్లలు వచ్చారనుకోండి, ఏ పిల్ల అనక్కర్లేదు, పేరు తెలుసుకునేంత వరకు ఓ పూర్ణవదన ఇలారా అనొచ్చు. అంటే చిన్నపిల్లల్ని పిలిచేటప్పుడు కూడా నోటిని అంత శుద్ధంగా ఉంచుకోవచ్చు, చక్కటి పేరుతో పిలవచ్చు. అందున ప్రత్యేకించి ఆడపిల్లల్ని ఇంట్లో పిలిచేటప్పుడు చాలా మర్యాదగా పిలవాలి. నేను చాలా కుటుంబాల్లో నేను ఈ పద్యం గురించి చెప్పడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. నేను ఆడపిల్లల గురించి చాలా కుటుంబాల్లో వింటూ ఉంటాను. పిలిచేటప్పుడు నాకు సభాముఖంగా అది ఉచ్చరించడం కూడా చాలా అసహ్యం, నేను ఉచ్చరించను. ఆ పిల్లకి ఏది జీవితంలో పరమ అమంగళకరమో అలాంటిది ఏ స్త్రీ కోరుకోదో అలా పిలుస్తారు, అది పేరుగా పిలుస్తారు. ఎంత తప్పది! ఆడపిల్లని పిలవలసిన విధానం అది. సే అని అలా పిలవడం, పోవే అని ఆ పేరుతో అనడం, ఏమిటది ఆ సంప్రదాయం? నేను చాలా మందిని చూస్తుంటాను, తల్లిదండ్రులు ఒక మంచి పేరు పెట్టుకుంటారు, భగవత్ సంబంధమైనటువంటి పేరు. ఆ పిల్లని కన్యాదానం చేసేటప్పుడు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల పేరు మారుస్తుంటారు. అది శాస్త్రమునందు మహాదోషం, తెలుసా అండి? గొప్ప దోషం అది. అలా మార్చే అధికారం ఎవరిదో తెలుసా? ఒక్క తల్లిదండ్రులకే ఉంటుంది. ఆడపిల్లకి పేరు పెడితే ఆడపిల్ల పేరు మార్చి పిలవడానికి వీల్లేదు. మళ్లీ కన్యాదానం చెయ్యడానికి ముందు క్రతువు చేస్తాడు తండ్రి, చేసి పేరు మార్చాలి తప్ప. పేరు మార్చి పిలిచారనుకోండి, పెట్టిన పేరు మీరు నామకరణ సమయంలో ఏది పెట్టారో ఆ దేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు. అలా పిలవకూడదు. ఇవాళ రేపు పేరు పట్ల మర్యాదే లేదు. మనం ఇలా పిలవచ్చా, ఇలా పిలవకూడదా? నోటితో పిలిచేటప్పుడు మనం ఎలా ఉద్ధరింపబడాలి, అవతల వారు ఎలా ఉద్ధరింపబడాలి, ఈ పట్టింపు లేదు. విచిత్రమైన పేర్లు, దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే నాకు అంత సంతోషం. ఎందుకంటే భావమునందు వ్యగ్రత కలుగుతుంది. కొన్ని పేర్లు వింటే అసహ్యం వేస్తుంది. హాచి తూచి కూడా పేర్లే ఇవాళ. కాబట్టి ఆయన పిలవడం చూడండి ఎంత అందంగా పిలుస్తారో. రా సుధాజల రాశి, రా మేఘబాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి, రా మనోహారిణి, రా సర్వమంగళ, రా భారతీదేవి, రా ధరిత్రి. మీరు విందురు గాని ఇవాళ మధ్యాహ్నమే అనుకున్నాం, 14వ తారీఖున కృష్ణ భగవానుడికి అభిషిక్తుణ్ణి చేస్తారు ఇక్కడ. రేపు వినే గోవింద పట్టాభిషేకానికి క్రతువు జరుగుతుంది. అందరం హాయిగా కూర్చొని చూడడమే. అప్పుడు ఆ అభిషేకం జరిగినప్పుడు మన్యు సూక్త, శ్రీ సూక్త, నీలా సూక్త, భూసూక్త, పురుష సూక్త, శ్రీ సూక్త, దుర్గా సూక్త, రుద్ర సూక్త, వీటన్నిటితో స్వామిని అభిషిక్తుణ్ణి చేస్తారు. పాలతో అమ్మవారిని అయ్యవారిని కూర్చోబెట్టి ఆ అభిషేకం చేస్తారు. అప్పుడు విందురు గాని వీలైతే నేను ఎక్కడైనా ఆ భూసూక్తంలో ఉండేటటువంటి పేర్ల గురించి మేదిని, వసుంధర, ధరిత్రి, ఆ భూమిని పిలుస్తారు. ఒక్కొక్క పేరులో ఎంత గొప్పగా ఉంటుందో ఆ పేరుతో పిలుస్తూ అభిషేకం జరుగుతుంటే అమ్మవారికి పరవశించిపోతుంది భూమి. దానివల్ల సస్యశ్యామలత్వం కలుగుతుంది. అటువంటి గోవింద పట్టాభిషేకం చిట్ట చివరి రోజున 14వ తారీఖున జరుగుతుంది. 15వ తారీఖున ఒక అద్భుతమైన క్రతువు ఉంటుంది, కన్విని ఎరుగని క్రతువు. అది ఏమిటి చెప్పం, ఫైల్ కాన్ఫిడెన్షియల్. ఒక వారం రోజులు పోయిన తర్వాత దాన్ని మీకు ఎలాగో చెప్తాం అనుకోండి, పిల్లలకి ఏదో అట డబ్బా దాచినట్టు అదో సరదా అంతే. కాబట్టి రా శ్రీ మహాలక్ష్మి, రా మందమారుతి, రమ్ము మందాకిని, రాశుభాంగి అని ఆవుల్ని పేరు పెట్టి కృష్ణుడు గట్టిగా పిలుస్తుంటే ఎంత ప్రేమ పెంచుకున్నాయో చూడండి. ఆ ఆవులు కూడా శుభాంగి అని గట్టిగా పిలిస్తే ఎక్కడో గడ్డి తింటున్న ఆవు అంబా అని అరిచేదిట. శుభాంగి రా అనేటప్పటికీ పర్వత శిఖరం మించి పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చేసి
ఆయన పాదాలు నాకుతూ నిలబడేది. పిలవడంలో ప్రేమ ఉంది, ఆ పిలవడంలో మర్యాద ఉంది. ఎంత అందంగా పిలిచారో చూడండి. అలా ఆవులన్నిటినీ పిలుస్తూ వాటితో ఆడుకుంటూ కృష్ణుడి పాద సంవాహనం చేస్తూ కృష్ణుడు నడిచి 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 అలసిపోయే కాళ్ళు నిప్పెడుతున్నాయి, ఇలా ఒంగుని ఇలా అనుకునేవాట. అనుకోగానే అక్కడున్న గోపాల బాలుడు చూసి, కృష్ణ నీకు కాళ్ళు నొప్పుడుతున్నాయా, నిన్ను ఉప్పు బస్తా ఎక్కించుకుంటాను రా అని చెప్పి చిన్నతనంలో ఉప్పు బస్తాలను ఆడుకునేవారు. దానివల్ల వెన్నుపాముకి ఎంత బలం వచ్చేదో. ఆ ఉప్పు బస్తా ఎక్కించుకుని ఆయన తొడల రెండింటి కింద నుంచి చెయ్యేసి ఇలా కట్టేసుకుని, ఎవరండి ఆయన? సమస్త బ్రహ్మాండములైన కుక్షి ఎందున్నవాడు. ఆయన గర్భము వచ్చి మన వీపుకి తగిలి ఆయన తొడల కింద చెయ్యేసి ఆయన్ని పట్టుకుని ఆయన చేతులతో మన కంఠాన్ని పెనవేసి పట్టుకోవడమే. ఒక గోపబాలుడు అలా ఎత్తుకుని తీసుకెడుతుంటే ఆశ్చర్యపోయేవారు దేవతలందరూ. ఏంట్రా ఈ కృష్ణ భగవానుడి లీలలు, అసలు ఏ అవతారంలోనూ ఇటువంటి సౌలభ్యం లేదు, ఇంత సౌలభ్యం కేవలం కృష్ణ అవతారంలోనే అని పొంగిపోయి ఆఖరణ కృష్ణుడికి అలసట వస్తే కాళ్ళు పట్టేవారు. మీకు చిత్రం తెలుసా అండి? మీరు భాగవతం చదవాలి. కృష్ణుడికి చెమట పట్టేదిట, కాస్త అలిసిపోయి అలా పడుకునేవాట చెట్టు కింద. చిన్ని కృష్ణుడు పడుకుంటే ఇలా చిన్న చెమట చుక్క పడితే ఆ గోపాల బాలుడికి ఎలా ఉండేదంటే, ఎంత బాధ వచ్చేసిందంటే వాళ్ళు గబగబా వెళ్లి చిగురుటాకులు కోసి తెచ్చేవాట. తెచ్చి కృష్ణుడికి ఇలా చేత్తో తుడిస్తే బాధ పెడుతుందేమోని ఆ చిగురుటాకులతో ఒత్తేసేవారట చెమటంతా. ఒత్తేసి వాళ్ళ చిన్ని చిన్ని చేతులతో ఆయన కాళ్ళు పట్టేసేవారట. ఎంత ప్రేమించాడో ఆ గోపాల బాలురు అందరూ కూడా కృష్ణ భగవానుణ్ణి. అలా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు. అందులో శ్రీరాముడు అని ఒక గోపబాలుడు. ఆయనకి కృష్ణుడంటే మరింత ప్రేమ. ఎప్పుడూ కృష్ణుడితో ఆడుకుంటూ కృష్ణుడిని మోస్తూ కృష్ణుడిని పడుకోబెట్టుకుంటూ ఆయనే చేశాడు. ఎందరో ఉండవచ్చు, కానీ సుకృతం ఎవరినో వరిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా దగ్గరవుతారు. దగ్గరవడానికి హేతువేమి అంటే మనం చెప్పలేం. అలా భగవంతుడికి బాగా దగ్గరవుతారు. ఎక్కడో సంస్కార బలం, ఎక్కడో అదృష్టం. పోతనగారు అయితే అన్నారు, కృష్ణుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్టు ఎక్కితే చెట్టు ధన్యం అయిపోయిందన్నారు. నిజమే, మరి భగవంతుని యొక్క పాదస్పర్శ. కాబట్టి ఈ పిల్లలందరూ ఇలా బలరాముణ్ణి సేవించాడు. ఆ రోజున కృష్ణ భగవానుడు బలరాముణ్ణి కీర్తించాడు. పిల్లలందరూ పరుగు పరుగున వచ్చి ఒక మాట చెప్పారు, బలరామ బలరామ, ఇక్కడికి దగ్గరలో ఒక తాటి తోట ఒకటి ఉన్నది, దానికి పెద్ద పెద్ద తాటిపళ్ళు ఉంటాయి. తాటిపండు ముగ్గితే చాలా గమ్మత్తుగా ఉంటుంది. నల్లగా అయిపోయి ఆ తాటిపండు పైనుంచి కింద పడింది అనుకోండి, దాని అసాధ్యం కూడా మీరు తాటిపండుని తీసుకెళ్లి ఏమీ చేయక్కర్లేదు. ఓ ఎండిపోయిన ఎండూరు తాటాకోటి చూసి దాన్ని వెలిగించి తాటిపండుని దాని మీద పెడితే ఓ కర్ర గుచ్చి ఆ తాటిపండు కాలుతున్నప్పుడు వచ్చేటటువంటి వాసనకి మహర్షులు కూడా కొంచెం తింటే బాగుండేమో అనిపించేట్టుగా ఆకర్షిస్తుంది. అది నేను బాల్యమునందు అనుభవించాను, అందుకు నాకు బాగా తెలుసు. అది ఆ తాటిపండు బాగా నల్లగా మాడిపోయిన తర్వాత దాన్ని ఇలాగ తొక్క లాగుతారు, చక్కగా పేశలంలో వచ్చేస్తుంది. వచ్చేస్తే లోపల పచ్చటి తాటిపండు ముద్ద ఉంటుంది. అది అమృతంలా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అది ముద్ద కింద. అలా ఈ పిల్లలకందరికీ పాపం ఆ తాటిపళ్ళు తినాలని కోరిక. ఆ తాటిపళ్ళు పైనుంచి కింద పడిపోయి ముగ్గిపోయిన తాటిపళ్ళేమో ఇలా పగిలి అందులోంచి సువాసన వస్తుండేది. తాటిపండు తిందామంటే అక్కడ ఒక ధేనుకాసురుడని పిలవబడేటటువంటి గార్ధవాసురుడు ఒక ఆయన ఉండేవాడు. అంటే ఆయన గాడిద రూపంలో ఉన్నాడు, రాక్షసుడు. ఆయన తాను తినడు, గాడిద తాటిపండు తినదు. గాడిదకి తాటిపండు వాసన తెలియదు. కానీ ఎవ్వరినీ తోటలోకి రానివ్వదు, ఎవ్వరినీ ఆ తాటిపండు తిననివ్వదు. ఒకవేళ ఎవడైనా తాటిపండు తినడానికి లోపలికి వచ్చాడనుకోండి, ఇది గబగబా వెళ్లి వెనక కాళ్ళెత్తి అవతలవాడి గుండెల మీద తన్ని వాడు మరణించేటట్టు చేస్తుంది. కాబట్టి ఎవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ మాట చెప్పి వాళ్ళు అన్నారు, మాకెప్పటి నుంచో ఆ తాటిపళ్ళు తినాలనుంది బలరామ, మేము ఆ తాటిపళ్ళు తినేటటువంటి అదృష్టాన్ని మాకు కల్పించవా అని అడిగారు. బలరాముడు అన్నాడు, ఆ గార్ధబాసురుడా ఇంకోడా, మీకేం భయం లేదు, నా వెంటరండి అన్నాడు. ఆ తోటలోకి తీసుకెళ్లి ఆయన అపారమైనటువంటి బలశాలి బలరాముడంటే బలము మిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు అని కదా ఆయన. అందుకని ఒక తాటి చెట్టు పట్టుకుని ఊపాడు. ఊపితే తాటి చెట్టుని ఊపడం అంటే అది మాటలు కాదు. తాటి చెట్టుని ఎవరు ఊపలేరు, చాలా కష్టం. అలా తాటి చెట్టును ఆయన ఊపాడు. ఊపితే తాటి చెట్టు పైన ఉన్నటువంటి తాటి పళ్ళు గలగల కింద రాలిపోయి
రాలిపోతే ఈ పిల్లలందరూ ఎంతో సంతోషంగా వచ్చి భలే ఉన్నాయిరా తాటిపళ్ళు మనకు బలరాముడు ఇప్పించాడని చెప్పి తాటిపళ్ళు తింటున్నారు. చూశాడు గర్భపాసుడు, ఇన్నాళ్ల నుంచి నేను ఈ తాటిపళ్ళు ఎవరూ తినకుండా కాపాడాను, ఇవాళ ఈ పిల్లలు వచ్చి తాటిపళ్ళు తింటున్నారని వాడు వెంటనే గాడిద రూపంలో వచ్చి బలరాముణ్ణి తన వెనక కాళ్లతో ఒక్క తన్ను ఆయన గుండెల మీద తనబోయాడు. బలరాముడు ఒడిసి ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఆ గాడిదని గిర్ర 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 తిప్పి ఒక తాటి చెట్టు మీదకి విసిరాడు. ఒక తాళాగ్రము తాకవైవనది కంపోద్రిక్తయై తుళ్ళి వేరొక తాళాగ్రముపై పడన్ ఐ యుగ్రాహుతిన్ కోర్వక ఆ తాళాగ్రము వేరొక తాళవృక్షంబుపై పడే ఇట్లుండుంటిపై తాళవృక్షంబులు కూలే ప్రచండ మరుతము శోకన్కూలు చందంబునన్ అంటారు పోతన గారు. ఈ గాడిదని పట్టుకుని విసిరితే ఇది వెళ్లి ఓ తాటి చెట్లు తగిలింది. ఆ తాటి చెట్టు ఈ గాడిద దెబ్బకి ఈ తాటి చెట్టు వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద పడింది. దీని విసురుకి ఆ తాటి చెట్టు వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద పడింది. అలా తాటి చెట్లన్నీ పెద్ద గాలి వస్తే ఎలా పడిపోతాయో అలా తాటి చెట్లన్నీ కూలిపోయి హాయిగా పిల్లలందరూ ఆ పళ్ళు తినేశారు. ఈ గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు మరణించాడు. ఈ గాడిదకి మళ్ళీ అనేక మంది గాడిదలు పిల్లలున్నాయి. అందుకని వీళ్ళందరూ కూడా మా నాన్నగారిని ఎవరో సంహరించారని చెప్పి పిల్లగాడిదలన్నీ యుద్ధానికి వచ్చాయి. వచ్చి కృష్ణుడి మీదకి బలరాముడి మీదకి వచ్చాయి. నిజంగా అది పోతన గారికి చెల్లు ఆ పద్యం రాయడం. ఆయన అంటారు, తంతువులందు చేలము విధంబునయే పరమేశమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీశుడు అనంతుడి దైత్యమాతృనిట్లంతము చేయుటెంత పని. మనం తంతువులందు చేలము విధంబున అని ఇప్పుడు నేను ఒక ఉత్తరీయం వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఉత్తరీయము. ఇప్పుడు ఉత్తరీయంలో కోటేశ్వరారు ఉత్తరీయం మీరు ఉంచుకోండి మాకు అక్కర్లేదు, కానీ ఇవాళ సభలోంచి మేమందరం వెళ్ళిపోయేటప్పుడు అందరం తలకొక దారపోగు తీసుకుని పెడతాం అని మీరు అన్నారనుకోండి, నేను అయ్యో దానికే ఉందండి తీసుకోండి అన్నాను అనుకోండి, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క దారపోగు తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఆ తర్వాత నేను నా ఉత్తరీయం వేసుకుందామని చూస్తే ఉత్తరీయం ఇది ఉండదు. అదేమిటి ఉత్తరీయానికి అస్తిత్వం ఏమిటి? దారపోగులే. తంతువులందు చేలము విధంబునయే పరమేశమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీశుడనంతడీ దైత్యమాతృనిట్లంతము చేయుటెంత పని. గొప్ప మాట చూడండి. ఈ దారములే ఉత్తరీయమైనట్టు, దారములే వస్త్రమైనట్టు భగవంతుని యందే జగత్తు ఉన్నది. అటువంటి పరమేశ్వరుడికి ఎన్ని గాడిదలు వస్తే మాత్రం వాటిని చంపడం పెద్ద లెక్కేమిటి? ఇన్ని బుడగలు ఉన్నాయనుకోండి, ఆ బుడగలన్నింటినీ ఉప్పని ఊదేస్తే పగిలిపోతాయి. ఆహాహా ఎంత మహావీరుడవయ్యా అనాలా దానికి. బళి బళి మా బావ బల్లెమ్ము జేబూని పుల్లాకు తూట్లుగా పొడవలి వర్ణిస్తారు. ఎవడో పూర్వకాలంలో బావగారు చాలా ఎంగిలి విస్తరాకుని తీసుకుని దాని మీద బల్లెంతో పొడిచేసేట, అంటే దెప్పి పొడిచారు. అబ్బో నువ్వు ఎంత గొప్పవాడివా అని కొత్తగా అల్లుడి ఇంటికి వస్తే బావమరుదులు వెటకారం ఆడారు. బలి బలి మా బావ బల్లెమ్ము చేబూని పుల్లాకు తూట్లుగా పొడవలేది. అలా పరమేశ్వరుడైనటువంటి వాడికి గాడిదల్ని చంపడం పెద్ద లెక్క ఏమిటండి? రాక్షసుల్ని పిల్లగాడిదల్ని చంపి వదల పారేశాడన్నారంతే పోతన గారు. ఈ లీల చాలా చిన్న లీల, కానీ ఈ లీల కృష్ణ భగవానుడు చెయ్యలేదు భాగవతంలో. దీన్ని బలరాముడితో చేయించాడు. బలరాముడు చెయ్యడానికి ముందు బలరాముడిని చాలా పొగిడాడు. పొగిడి తీసుకొచ్చి బలరాముడు చంపాడు ధేనుకాసురుణ్ణి. ఇది కృష్ణుడికి చెయ్యకూడదా? ఇంతమంది రాక్షసుల్ని చంపాడు కదా, ఇంతమంది రాక్షసుల్ని చంపినటువంటి కృష్ణుడు ధేనుకాసురుణ్ణి అనగా గర్భపాసురుణ్ణి ఎందుకు చంపలేదు? బలరాముడి పాద సంవాహనం చేసి అన్నయ్య కాళ్ళు పట్టి అన్నయ్యకి విసిరి అన్నయ్యకి పళ్ళు పట్టి అన్నయ్యని స్తోత్రం చేసి అన్నయ్యతో ఎందుకు చంపించాడు? ఈ విషయం, ఈ రహస్యం మీకు అర్థమైందనుకోండి, అర్థమైతే జీవితానికి ఒక పరమార్థం ఏర్పడుతుంది. ఎందుచేత అంటే ఇది లీల చాలా చిన్న లీల, కానీ పరమోత్కృష్టమైనటువంటి లీల. ఎందుకంటే పుట్టుకతో మీ అంతట మీరు ప్రయత్నము చేయవలసినటువంటి అవసరము లేకుండా పట్టుకునేటటువంటి గుణం ఒకటి ఉంటుంది. దాని పేరే లోభము. అది ఎవ్వరూ నేర్పక్కర్లేదు. ఒరే నాన్న నువ్వెవరికి ఏమీ పెట్టకే, నువ్వన్నీ దాచుకో, నువ్వెవరికి ఇవ్వకూడదు అని చెప్పడానికి ప్రత్యేకం సిలబస్సో క్లాస్ రూమో లేకపోతే లోభము అన్న సబ్జెక్ట్ గురించి ఓ మాస్టర్ని పోస్టింగ్ చేయడం, ఆయనకు ఒక క్వాలిఫికేషన్ ఉండడం అలా ఏం ఉండదు. లోభము ఎవ్వరూ చెప్పరు, వచ్చేస్తుందంటే వాడికి.
ఎంత చిత్రంగా వస్తుందంటే వాడికి ఇంకా మాటలు వస్తాయి. ముందు తాత తాత అంటాడు, లేకపోతే నాన్న నాన్న అంటాడు. ఇంకా గట్టిగా 2 అక్షరాలు వస్తాయి అంతే. మీరు వాడిని ఏది నాన్న నాకు పెట్టు అన్నారనుకోండి, నాది అంటాడు వాడు ఇవ్వడు. అంటే అది మనిషికి సహజంగా ఉండేటటువంటి స్వభావం. అందుకే మన వాళ్ళు ఏది చేసినా సంప్రదాయంలో ఉత్తినే చేయరండి. ఏది చేసినా దాని వెనకాతల ఒక రహస్యాన్ని చెప్తారు. అందుకే మీరు ఎక్కడ సృష్టిలో ఇటువంటి గొప్ప మతాన్ని చూడరు. తొట్లో పెట్టాం పిల్లాన్ని తొట్లో పెట్టామంటారు. తొట్లో పెట్టడం ఏమిటండి? తొట్లో పెట్టడం అంటే ఉయ్యాల్లో పెట్టడం. ఉయ్యాల్లో పెడితే అది పెద్ద సంబరం ఏమిటండి? పిల్లాన్ని ఉయ్యాల్లో పడుకోబెడతారు. ఉయ్యాల్లో పడుకోబెడితే దానికి అంత పెద్ద పేరంటం చెయ్యాలా? కాదు. ఇంతమందిని పిలిచి ఈ జీవుడి అజ్ఞానం చూడండి అని చెప్తారు. ఏమిటో తెలుసా అండి? వాడికి అప్పటి వరకు సుఖము అనగా ఏమి వాడికి తెలియదు. మీరు ఊయలలో పడుకోబెట్టగానే బట్ట ఉయ్యాలలో కట్టి పడుకోబెట్టి ఇలా 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 ఊపేటప్పటికీ అమ్మ పాడేటటువంటి మొదటి పాట ఒక్కటే పాడతాం, ఇంకేమీ పాడరు. వినాయక ప్రార్థనం లేకపోతే అమ్మవారి మీద కీర్తనం, సాంబ శివాయ నరేయో ఏం పాడరు. అడరదరదరా హాయి అంటారు. ఓరి పిచ్చాడా, ఇంతకుముందు ఇలాగే ఇచ్చావు జన్మలు. అక్కడ పుట్టావు, ఇక్కడ పోయావు, ఇక్కడ పుట్టావు, అక్కడ పోయావు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ మొదలెట్టావు శరీర సుఖం. మళ్ళీ ఉయ్యాలా ఎక్కి ఇలా ఊపుతుంటే అట్నుంచి వచ్చేటప్పటికి నీకు సంతోషంగా ఉందా? ఎంత అజ్ఞానం రా ఇది అని అడరదరా హాయి. ఇందులో హాయి లేదురా ఈ సుఖంలో అని అమ్మ మొట్టమొదటి గురువై జ్ఞానబోధ చేస్తుంది తొట్లో పెట్టిన రోజున. అందుకని ఏ పని చేసినా దాని వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. మనకి ప్రయత్నపూర్వకంగా చిన్నతనంలో, ఇప్పుడంటే లేదనుకోండి, అసలు ఆ అవసరము లేదు, ఎవరు చెప్పరు కూడా. పిల్లాడికి గడుసుతనం అప్పాలమ్మా అంటారు. ఇప్పుడు అంతా సిలబస్ మారిపోయింది. ఇప్పుడు అసలు అలా తల్లులు పిల్లల్ని కూర్చోబెట్టుకుని పిల్లలకి నీతి గురించి మాట్లాడి సంస్కారం గురించి మాట్లాడినటువంటి తల్లులు కూడా చాలా తగ్గిపోతోంది సంఖ్య. నేను ఆ మాట చెప్పడానికి నాకేం భయం లేదు. మా చిన్నతనంలో పిల్లల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడవలసి వస్తే చాలా అందమైనటువంటి శ్లోకాలు చెప్తుండేవారు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు పరోపకారాయ ఫలంతి వృక్షాః అని మా అమ్మమ్మ గారు కూర్చోపెట్టి, చూశావా ఈ చెట్టుకి నీళ్లు పోస్తే అది మామిడికాయలు కాయకపోతే ఏమవుతుంది? ఏం చేస్తావు నువ్వు దాన్ని? కానీ ఎవరి కోసం కాస్తోంది మామిడి చెట్టు? తను కాసిన కాయలలో ఒక్క పండు, ఇన్ని పళ్ళు పండాను కదా, ఒక్క పండు నేను తింటానని మామిడి పండు ఎప్పుడైనా మామిడి చెట్టు తిన్నదా? ఒక్క పండు తినదు. నది ప్రవహిస్తుంటుంది. ఇంత ఎండలో రాత్రనక పగలనక తిరుగుతున్నాను, దాహం వేస్తోందని నది తన నీళ్లు తాను ఒక చుక్క తాగినదా? తాగలేదు. ఆవు ఎక్కడికో వెళ్లి గడ్డి తిని పాలు తయారు చేసింది. తన పాలు తాను ఆవు దగ్గరికి తీసుకెళ్లి మీరు గిన్నెలో పెట్టండి, ఇలా వాసన చూసి వదిలేస్తుంది, తను తాగదు. ఆవు తన పాలు తను ఒక చుక్క తాగదు. తనది కానివన్నీ తెచ్చి దాచుకునే దుర్మార్గుడెవరు ప్రపంచంలో? మనుష్యుడొక్కడే. పశువులు, పక్షులు, చెట్లు అన్నీ ఇతరుల కోసమే జీవిస్తాయి. తమకి అని ఇంత మాత్రం దాచుకోవడము చేత కాదు. పక్షులకి బ్యాంక్ ఉందండి ఎక్కడైనా? కుక్కలకి బ్యాంక్ ఉందా? లేదు. వాటికి అకౌంట్లు, ఏటీఎం కార్డులు, ఇలాంటి గొడవలు వాటికి ఏమి ఉండదు. ఒక్క మనుష్యుడికే ఉంటాయి ఇవన్నీ. ఫిక్స్డ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, సీనియర్ సిటిజన్స్. అక్కడ కూడా మళ్ళీ ఎంత మోహబుద్ధో. సీనియర్ సిటిజన్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, వాడికి ఏమైనా తత్వజ్ఞానం కలిగి వదిలిపోతుంటే మళ్ళీ పెంచుతుంది అది. కాబట్టి ఏమో ఆర్థికంగా పనికి రావడం కూడా పనికి రావచ్చు, నేను ఆ ప్రయోజనాన్ని కాదన్న అనుకోండి, అది వేరే విషయం. కానీ భాగవతం చెప్తూ నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్కి మంచిది అని చెప్తే అర్థం ఉండదని అలా చెప్తున్నాను అంతే. కాబట్టి ఇవి మీకు ఇవన్నీ ఎవరికి ఉంటాయండి? ఒక్క మనుష్యుడికే ఉంటాయి. మీరు ఒక కుక్కకి ఇంత అన్నం పెట్టారనుకోండి, అది తినేసి పడుకుంటుంది. ఎంత విశ్వాసంతో ఉంటుందో తెలుసా అండి అది? ఇలా కుక్క పడుకుంటే ఇలా ముఖం పెట్టుకు పడుకుంటుంది. పడుకుంటే ఓ కాకొచ్చి అలా బాల్కనీలో వాలింది అనుకోండి, ఇలా చూస్తుంది. కాకి 2 అడుగులు ఇలా గెంతింది అనుకోండి, కాస్త వంటింటి వైపు హౌ అంటుంది లేచి. వంటింట్లోకి వచ్చి యజమాని చెంచే ఎత్తుకుపోతుందేమో దానికి అనుమానం. అంత ఎలర్ట్ గా ఉంటుంది అది డ్యూటీలో.
రాత్రి కుక్కను వదిలేస్తే నువ్వు పడుకున్నావు నేను పడుకోను ఏంటి ఆడు పడుకున్నాడు ఎవరికి తెలిసలే మనం పడుకున్నాను కుక్క పడుకోదు అలా తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో ప్రతి జీవి పరోపకారం చేస్తూ వెళ్ళిపోతుంటాయి. ఆశ్చర్యం ఏంటంటే చెట్టు ఎంత ఎండలోనో నిలబడుతుంది, తాను కిందకొచ్చిన వాడికి నీడనిచ్చేస్తుంది తప్ప నేను ఎండలో నించున్నాను ఈ దుర్మార్గుడేమో వచ్చి హాయిగా నా నీళ్ళలో నించున్నాడు కొమ్మలోంచి నెత్తి మీద ఒక్కటి కొడదామని ఎప్పుడూ కొట్టదు, అలా నిలబడుతుందంటే నీడలో. కానీ మనిషికి మాత్రం పుట్టుకతో వచ్చే గుణం ఏమిటో తెలుసా అండి? లోభగుణము. ఈ లోభము మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే దానికి అంతన్నది ఉండదు, మీరు ఎంత దాచేయండి. అందుకే రామకృష్ణ పరమహంస 7 జాడీల కథ చెప్తుండేవారు, దాన్ని నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసున్న కథేది. అందుకని ఎంత తీసుకొచ్చి దాచేయండి ఉండదు. తృప్తి అన్నది ఇక్కడ తెచ్చుకోవలసినటువంటి మాట. రామకృష్ణ పరమహంస చెప్పిన మాట నాకు ఇంకొకటి జ్ఞాపకం వస్తుందండి, చెప్పకుండా ఉండలేను నేను. ఒకానొకప్పుడు ఒక పక్షి ఓ చేప దొరికింది, దానికి దొరికితే సముద్రపు టొడ్డున లంగరు వేసి ఉన్నటువంటి పడవలోకి దూరి ఓడలోకి దూరి ఆ పెద్ద చేపని పొడుచుకు తింటోంది. ఈలోగా ఆ ఓడకి లంగరు ఎత్తేశాడు. ఎత్తేస్తే ఆ ఓడ ప్రయాణం చేయడం మొదలుపెట్టి వెళ్ళిపోతుంది సముద్రంలోకి. ఇది ఈ చేపని పూర్తిగా తినడం అయిపోయి కాసేపు హాయిగా చాలా బాగుందని కూర్చుని పైకి వచ్చింది. వచ్చి చూసేటప్పటికీ ఆ ఓడకుండేటటువంటి స్తంభం ఎక్కి కూర్చుంది. ఎటు చూసినా సముద్రమే, నేల కనపడలేదు. తూర్పు దిక్కుకి ఎగిరింది, కనపడలేదు నేల, వెనక్కి తిరిగి వచ్చేసింది, కూర్చుంది. పశ్చిమ దిక్కుకి ఎగిరింది, కనపడలేదు, తిరిగి వచ్చేసింది. 4 దిక్కులు ఎగిరింది, కూర్చుంది. బెంగ పెట్టుకుంది, తిరిగింది 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 అనుకుంది, ఎందుకు నేను తిరగడం? ఈ ఓడ అక్కడ బయలుదేరినా మళ్ళీ ఈ ఓడ నీళ్లలో బయలుదేరి ఎక్కడికెడుతుంది? భూభాగానికే వెడుతుంది. దీని మీద కూర్చుంటే నీ చేరేది భూభాగమేగా, నేను ఎగరడం ఎందుకు అనుకుంది. అనుకున్న ఉత్తర క్షణం దానికి విశ్రాంతి వచ్చేసింది, హాయిగా కూర్చుంది ఆ ఓడ మీద సముద్రాన్ని చూస్తే. మళ్ళీ నేను ఇంత దూరం ఎగరలేను కదా, దీని మీద కూర్చుంటే భూభాగం వస్తుంది, ఇంకో దేశం వెళ్ళిపోతాను, మళ్ళీ దీని మీదే కూర్చుంటే ఇది మళ్ళీ ఈ భూభాగానికి తీసుకొచ్చేస్తుంది అని ఆ పక్షి స్తంభం మీద కూర్చుంది. కూర్చోగానే ఆ పక్షి విశ్రాంతి పొందినది. ఇది ఈశ్వరుడు ఈ మాట చెప్పినా మనిషి మారడు, ఇది తథ్యం. ఎందుకో తెలుసా అండి? ఈ లోభగుణం అనేటటువంటిది అంత భయంకరంగా ఉంటుంది. అన్నిటికన్నా కాల్చేసేది ఏదో తెలుసా అండి మనిషిని? చితి ఒక్కసారి కాలుస్తుంది, చింత నిరంతరం కాలుస్తుంది. వృద్ధాప్యంలో ఈ చింత మరీ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోకుండా ఉండాలంటే ప్రయత్నపూర్వకంగా మనిషి ఈశ్వరుడి వైపుకి తిరగాలి. తిరగలేదనుకోండి మనస్సుకి ఆలంబనం, మనస్సే వెతికేసుకుంటుంది. వెతికేసుకుని ఎప్పుడూ చింతించడం మొదలు పెడుతుంది, ఐశ్వర్యం గురించో ఇంకో దాని గురించో ఇంకో దాని గురించో. దానివల్ల ఎప్పుడూ బాధే, ఏదో ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు ఇంకా చేయలేదని ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఎలా పోతుంది? ఈ లోభగుణం. ఈ లోభగుణం చేత ఏమొస్తుంది? నరకం వస్తుంది అంతే. లోభగుణం చేత ఏమొస్తుంది? తాను, మీరు ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇంత కష్టపడి భగవంతుడు ఇందుకు ఈ లీల చేశాడు భాగవతంలో. అంటే మీరు ఒక 1000 రూపాయలు సంపాదించాలి అనుకోండి, మీ భార్యాబిడ్డలను పోషించడం మీ కర్తవ్యము, చేసి తీరాలి. దానికి ధనార్జన చెయ్యవద్దు అని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు. ధనార్జన చెయ్యాలి, కొంత నిలవ చెయ్యాలి గృహస్థు, దానికి ఎప్పుడూ తప్పు పట్టలేదు శాస్త్రం, నిలవ చెయ్యాలి. కానీ ఇలా పెట్టుకోవడమే తప్ప ఇలా పెట్టడం చేత కాలేదనుకోండి, ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా అండి? నువ్వు తెచ్చి ఇలా పెట్టుకున్నవన్నీ ధర్మంగా నువ్వు తెచ్చి పెట్టినవి కావు, ఖచ్చితంగా అందులో అధర్మం పాళ్లు కలిశాయి. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది? నీ ఖాతాలో 2 జరిగిపోతున్నాయి ఏకకాలమునందు. ఒకటి, నీ పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము ఖర్చు అవుతోంది, అందుకని ఇప్పుడు నీకు డబ్బు వస్తోంది. నీవు ఈ జన్మలో పాపము చేస్తున్నావు, అది నీ ఖాతాలో పడుతోంది. ఇప్పుడు నీ పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యమంతా ధన రూపంలో వచ్చి ఇంట్లో చేరుతోంది. ఒకనాడు ఊపిరి ఆగుతుంది, తప్పదు. ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది? 11వ రోజు అవకముందే ఈ పిల్లలందరూ ఇవన్నీ పనిచేసుకుని వాటాలు వేసుకుని దెబ్బలాడుకుని బయటికి వెళ్ళి పెద్దవాళ్ళని తీసుకొచ్చి, ఇదేంటి నా దగ్గర ఉంచుకోవాలా అమ్మ నీ దగ్గర ఉంచుకోవాలా అని 6 నెలలు వాటాలు వేసుకుని, మా నాన్న ఇంకా ఇది ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేదని మాట్లాడుతుంటే వీడికి విసుగొచ్చి 11 రోజులు అయిపోయిన తర్వాత ఇంక నేను వచ్చేస్తానని వెళ్ళిపోతాడు తోటలతోటి. గరుడ పురాణ వాక్యం. కాబట్టి ఏమవుతుంది అంటే
మనిషికి సంపాదించిందంతా ఏమైంది? వీళ్ళు పంచేసుకున్నారు. పాపం ఎవరు పంచుకున్నారు? ఎవ్వరూ పంచుకోడు, ఇవ్వరు పంచి. దీన్నేం చేశారు? ధర్మం అంతే. ఆయన సంపాదించాడు, వాళ్ళు పంచుకున్నారు పిల్లలు కాబట్టి. ధర్మశాస్త్రం తప్పు పట్టదు. పాపం వాళ్ళ ఖాతాలో వేయరు. పాపం ఎవరి ఖాతాలో పడింది? ఈయన ఖాతాలో పడింది. ఇప్పుడు ఈయనేం అనుభవించాలి? ఈ పాపానికి ఫలితం అనుభవించాలి. ఇలా పెట్టింది ఏమైనా ఉంటే మళ్ళీ నీ ఖాతాలో పడుతుంది పుణ్యం. ఏది పెట్టింది? ఎక్కడుంది? పెట్టింది లేదు. మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వదిలేశారనుకోండి, దాని మీద అలా ఇంట్రెస్ట్ పడిపోయి మీరు దాన్ని వెళ్ళి తీసుకోలేదనుకోండి, అది దాని మీద పడిపోయి మళ్ళీ రెన్యువల్ అయిపోయి మళ్ళీ అది అలా డిపాజిట్ కింద వెళ్ళిపోతుంటుంది. అందుకే శాశ్వతమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తారు పెద్దలు. ఇప్పుడు ఒక 1200 రూపాయలు పెట్టి స్తంభం ఇచ్చారు కొంతమంది. నేను 10 మాటలు అన్నానని మీరు అనుకోకండి. ఈ 1200 రూపాయల స్తంభం 1 కోటి జన్మలు కాపాడితే ఆశ్చర్యం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవాలయంలో అలా ఒక మహానుభావుడు ఈ దేవాలయాలను నిర్మించారు కొంతమంది కలిసి. ఈ పుణ్యం ఏమవుతుందో తెలుసా అండి? ఎన్ని వందల వేల సంవత్సరాలు భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఎడుతుంటారు. ఈ ఆలయ నిర్మాణ పుణ్యము 6వ వంతు అలా పడుతూనే ఉంటుంది. ఇక్కడ భాగవతం జరిగింది, ఇందులో 6వ వంతు వాళ్ళ ఖాతాలో వేసేస్తుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. కాబట్టి ఏం చెయ్యాలి? ప్రయత్నపూర్వకంగా నువ్వు ఇలా పెట్టాలి. ఇలా నువ్వు పెట్టడం చేత కాకపోతే నీ ఖాతాలో పడదు. త్యాగము చేత మోక్షమును పొందుతావు, స్వార్థము చేత నరకాన్ని పొందుతావు. కాబట్టి ఇది ఎలా తెలుస్తుంది? భగవంతుడు చెప్తే వాడు వినడు. త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నాడు అనుకోండి ఈశ్వరుడు, మనం నమ్మం. ఎందుకండి అంటాం. ఇది ఒక మహాపురుషుడి యొక్క నడువడిని మీరు చూశారనుకోండి, అయ్యయ్యో నిజంగా ఆయన నడుబడి ఏమి త్యాగం రా మహానుభావుడు. ఎవరి వరకో ఎందుకండి, ఈ సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ వారు కానీ వారి భార్య కానీ ఈ ఊళ్ళోనే ఉన్నారు. ఆర్య రావు గారని శ్రీరామ్ నగర్ లో ఉంటారు. ఆయన మన ఈ నేచురల్ గ్యాస్ ని ఎర్త్ లోంచి బయటికి డ్రిల్ చేయడంలో సమ్ టైమ్ బిఫోర్ 3 decades 30 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నువ్వు ఈ పోస్ట్ లో ఉండు అని చెప్పి బతిమాలబడినటువంటి వ్యక్తి. కొన్ని వేల రూపాయల ర్యాన్సమ్ పే చేసిన ఆయనకి అంత జీతం డ్రా చేశారు ఆయన. కొన్నాళ్ళు ఆయన వర్క్ చేసి ప్రయత్నపూర్వకంగా మంచినీళ్లు పుట్టని గ్రామాలకు వెళ్లి సేవ చేసి, నాతో ఈ దేశంలో పుట్టిన కొంతమందికి నేను సేవ చేయాలని ఉద్యోగంలో నేను 60 ఏళ్ల వరకు ఉంటే నేను అలా సేవ చేయలేనని ఒంట్లో ఓపిక ఉండగా 45వ ఏట రిజైన్ చేసి యలమంచిలి దగ్గర కుగ్రామాలకు వెళ్లి సేవ చేసి జబ్బడిపోయి మళ్ళీ వెళ్ళారు. వెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనర్ చేసి ఆయన మళ్ళీ పోస్ట్ ఇచ్చింది. ఇప్పటికీ ఆయన సర్వీస్ చేస్తూనే ఉంటారు. మ్యాన్కైండ్కి, మానవాళికి ఎంత సేవ చేస్తున్నారో, వారు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు. ఎవరి వరకో ఎందుకంటే మీరు ఉదాహరణ తీసుకోవాలంటే ఎందరో మహాపురుషులు ఉన్నారు. ఈ ఊళ్ళో ఉన్నారు బాదం మాధవరావు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే ఆయన ఒక మాట చెప్తే నేను తెల్లబోయాను. వారికి ఉన్నటువంటి ఇల్లు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు. వారు అన్నారు, కోటేశ్వరరావు నా భార్య తర్వాత ఈ ఇల్లు పేదలకి సేవ చేసే ఒక ట్రస్ట్ కి రాసిస్తానండి, ఇది నా పేరు మీద లేదు అన్నారు. నేను తెల్లబోయాను నిజంగా ఆ మాటకి. ఎవరి వరకో ఎక్కడో శిబి చక్రవర్తి వరకు ఎందుకండి? జీవితాల్ని పండించుకున్న మహాపురుషులు ఎందరో ఉన్నారు, ఈ సభలో ఉన్నారు. ఒకవేళ నేను వాళ్ళని పేరు పెట్టి చెప్తే 10 మాటలు వారిని పొగుడుతుంటారు, కోటేశ్వరరావు అనుకుంటారని నేను చెప్పట్లేదండి. కాబట్టి ఎందరో ఉన్నారు. ఇది వారిని చూస్తే నీకు తెలుస్తుంది, ఇలా బ్రతకాలన్నమాట కనీసం అని. నేను ఒక మాట ఇవాళ నాకు గోపాలకృష్ణ గారు చెప్పారు, నేను పొంగిపోయాను ఆ మాటని. కోటేశ్వరరావు శివరాత్రి మర్నాడు ఆలయంలో తెల్లవారుజాము 4 గంటల వరకు స్కావెంజర్స్ ఇక్కడ ఉండేటటువంటి స్వీపర్స్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళారండి, రాలేకపోయారు 6 గంటలకి. మర్నాడు ఆలయం అంతా అపరిశుభ్రంగా ఉంటే తల్లులు, పెద్ద పెద్ద ఇంటి తల్లులు వచ్చి ఇంకా ఇక్కడ పనిచేసే పని వాళ్ళు రాలేదు అని నేను బాధపడుతుంటే వాళ్ళందరూ తలో చీపురు కట్టా తీసుకుని గుడి తుడిచేశారండి అన్నారు. ఆ పుణ్యం ఉత్తినే పోతుంది అనుకుంటారా? అప్పర్ చేసేవారు ఆ పని. మనిషి కాయికంగా మానసికంగా తనకున్న దాంతో దేనియందు లోభబుద్ధి పనికిరాదు. నీకొక విషయం తెలుసు, ఉదారంగా 10 మందికి చెప్పాలి. నీకు 4 రూపాయలున్నాయి, ఉదారంగా ఒక పావలా దానం చెయ్యాలి, లేకపోతే మళ్ళీ నీ ఖాతాలో ఏముంటుంది వచ్చే జన్మకి? ఈ లోభగుణాన్ని విరుచుకోవడం నీ అంత నీకు రాదు.
మహాపురుషుల జీవితాలని ప్రయత్నపూర్వకంగా చూడాలి. మనం చూశామనుకోండి వాళ్ళకి అబ్బుతుంది. నేను ఒక మాట చెప్తాను. మహాత్మా గాంధీ 1942లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి లండన్ వెళ్ళినప్పుడు అప్పటి లండన్ వైస్రాయ్ కూతురు ఆయన్ని చూడ్డానికి వచ్చింది. వచ్చి అంది, తాతగారు మీకు పైన వస్త్రం లేదు, అక్కడ మంచి చలి, ఆయన పైన వస్త్రం ఉండేది కాదు, పంచి కట్టుకునేవాడు మహానుభావుడు. కట్టుకుంటే తాతగారు మీకు నేను ఒక మంచి స్వెట్టర్ ఇస్తాను వేసుకోండి అంది. అంటే గాంధీజీ నవ్వి అన్నారు, భారతదేశంలో క్రింద మాత్రమే పంచ కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకోలేకుండా ఉండిపోయిన కొన్ని కోట్ల మంది పేదలకి ప్రాతినిధ్యం వహిస్తున్నవాడు గాంధీ. అంతమంది పైన ఉత్తరీయం వేసుకోగలిగిన రోజున గాంధీ కూడా వేసుకుంటాడు. అందరికి ఇస్తే నాకు ఇయ్యమ్మా అన్నారు. తెల్లబోయింది ఆ పిల్ల. ఏమి మహానుభావుడు చూడండి. ఇవాళ మన పాఠ్య పుస్తకాల్లో ఈ విషయాలు లేవు. మన పిల్లలకి ఈ విషయాలు చెప్పేవాళ్ళు లేరు. మా తాతలు నీతులు తాగిరి, మా మూతులు వాసన చూడుడు. సమకాలీన సమాజంలో ఎంతమంది పెద్దలు ఎంత సేవ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి గౌరవం లేదు. వాళ్ళ గురించి చెప్పేవాడు లేడు. నిజంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే తయారు కావలసినది పిల్లలు తయారు కావాలి. వాళ్ళ మనస్సుల్లో సంస్కార బలం ఏర్పడింది అనుకోండి, మళ్ళీ భారతదేశానికి పూర్వ వైభవం వస్తుంది. లేనినాడు ఎక్కడి నుంచి వస్తుంది? లోభగుణం చేత రాదు. ఈ దేశానికి పేరు దేనికో తెలుసా అండి? త్యాగనిరతికే. అవసరమైతే తొడలో మాంసం కోసి ఇలా పెట్టేయడం ఉందే, అందులో ఉంది ఈ దేశానికి పేరు. ఆడది మగవాడు చావో రేవో ఒక్కసారి తాళి కడితే ఇంకా జీవితం అంతా వాళ్లతోనే, అందులో ఉంది ఈ జాతికి పేరు. తప్ప ఇవాళ 11ంటికి పెళ్లి చేసుకుని రాత్రి 1 గంటకి డైవర్స్ అనడం ఈ జాతి సంస్కృతి కాదు. దాన్ని చూసి ముక్కున వేలేసుకుని తెల్లబోతారు. దాన్ని నాశనం చేస్తున్నారు ఇవాళ ఆ సంస్కృతిని. కనుక నేను ఎందుకు ఇంత ఆర్తితో ఈ మాట విజ్ఞాపన చేశానంటే, భగవానుడు బలరాముణ్ణంత స్తోత్రం చేయడం వెనక రహస్యం ఏమిటో తెలుసా అండి? ఎప్పటికీ నీవు స్తోత్రము చెయ్యవలసి వస్తే భగవంతుడితో సమానంగా స్తోత్రం ఎవరిని చేస్తావో తెలుసా? ప్రయత్నపూర్వకంగా లోభగుణాన్ని పక్కన పెట్టి 10 మందికి సేవ చెయ్యాలని తాపత్రయపడిన వాడెవడున్నాడో వాణ్ణి పొగడడంలో వెనకంజ వేయకు. కృష్ణుడు చెప్పాడు ఆ మాట. నువ్వెవరివి కాదని చెప్పడానికి. చేసి తీరాలా పని, లేకపోతే ఇంకొకరికి ఆదర్శం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు చెప్పకపోతే? గాంధీ గురించి చెప్తే సమాజంలో ఉన్నవాడిని ఒకడిని పొగడడం, గాంధీని పొగడ్డం అని నువ్వు పొగడ్డం మానేస్తే ఉత్తర తరాలు ఎక్కడి నుంచి ఆ స్ఫూర్తిని పుడిగిపుచ్చుకుంటాయి. అలా పొగడ్డంలో నీకు స్వార్థం ఉంటే తప్పు, కానీ సమాజానికి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఉదాహరణగా చూపించేటటువంటి పవిత్ర హృదయంతో నువ్వు చెప్పడంలో దాని ఎంత దోషం లేదు. అలా చెప్పి తీరాలి, స్తోత్రం చెయ్యాలి. అందుకే కృష్ణ భగవానుడు బలరాముణ్ణి స్తోత్రం చేశాడు. నీకు భాగవతం చదివితే అర్థం అవుతుందని గొప్పతనం ఏమిటో. మహాపురుషుల్ని సేవిస్తే, మహాపురుషుల జీవితం తెలుసుకుంటే నీలో ఉన్నటువంటి లోభగుణము విరిగిపోతుంది. 10 మంది కోసం బ్రతకడం అలవాటవుతుందని గాడిద ఏం చేసింది? తాటిపండు తినదు, వాసన తెలియదు, వేరొకరిని తిననివ్వదు. తాను ఏం చేస్తాడు? తాను తినడు, వేరొకరికి పెట్టడు, వాసన కూడా తెలియదు. గాడిద తన మీద నాని పాల్కీవాలా అంటాడు. ఇవాళ భారతదేశం యొక్క సంస్కృతి ఎలా ఉంది అంటే, కొన్ని కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణములను మోసేటటువంటి గాడిదకి తానిన్ని విలువైన విషయాలు మోస్తున్నానని తెలియదు. అలా ఇంత గొప్ప సంస్కృతికి మనం వారసులమని మనకి తెలియదు. ఇది పోవాలంటే ఎలా పోవాలి? మహాత్ముల యొక్క పాదములు పట్టుకుంటే, అలాంటి వాళ్ళ జీవితాలు చూస్తే, ఒక మాట మీ పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెడితే, ఒరే ఈ అంకుల్ రా ఇంత గొప్ప పని చేశారు అని నువ్వు వారిని పరిచయం చేసి వారి కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం పుచ్చుకుని ఆయన్ని పిలు ఒక స్కూల్కి చీఫ్ గెస్ట్ గా పిలిచి అటువంటి మహాత్ముడితో ఒక ప్రసంగం చేయించు. ఆయన అనుభవం ఏమిటో, ఆయన ఏం చేశారో, ఎక్కడెక్కడికి వెళ్లారో, ఎంతంత సర్వీస్ చేశారో పిల్లలకి చెప్పించు. ఈ దేశంలో ఆ ప్రయత్నం చేస్తున్న ఇన్స్టిట్యూషన్ ఒక్కటే, భవన్స్ ప్రకాశం ఇన్స్టిట్యూషన్స్ లో మీరు ఎంబీఏ చదవండి, ఐఆర్పీఎం చదవండి, డిపిఎం చదవండి, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పేపర్ లేకపోతే వాళ్ళు క్వాలిఫికేషన్ కన్ఫర్ చేయరు. కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పేపర్ పాస్ అవ్వాలి. భారతదేశపు సాంస్కృతిక వారసత్వము అన్న పేపర్ పాస్ అవ్వాలి. పాస్ అయితేనే కంపల్సరీ పేపరు తీసుకొచ్చి క్వాలిఫికేషన్ కన్ఫర్ చేస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఆ విషయం అంటే గుర్తొచ్చింది. నేను భవన్స్ కాలేజెస్ లో విశాఖపట్నంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేస్తున్న రోజుల్లో వాకాటి పాండురంగారావు గారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ డైరెక్టర్ చేసేవారు పబ్లిక్ రిలేషన్స్.
వారికి మాకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా క్లాసెస్ కి వారు గెస్ట్ ప్రొఫెసర్ గా వచ్చి స్పీచెస్ ఇస్తుండేవారు. వారికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఒక కార్ ఇచ్చింది అఫీషియల్ గా వాడుకోమని. ఆయన నోట్ రాశారు రిఫ్యూజ్ చేస్తూ కార్ ని. ఏమని రాశారో తెలుసా అండి? ఇఫ్ ఐ కెన్ స్టార్ట్ 15 minutes ఎర్లియర్ ఇన్ మై హౌస్, I can walk up to office and reach the destination. I have no right to throw smoke on my fellow citizens to travel in a car, by traveling in a car. So I humbly refuse it. I wish to continue the same system of walking and reaching the office. Thank you very much. And that's chairman teacher. ఒక్క మనిషి డిప్యూటీ డైరెక్టర్ అయినంత మాత్రం చేత ఆఫీస్కి చేరడానికి కారులో కూర్చుని నాతో పుట్టినటువంటి కొంతమంది భారతీయుల యొక్క ముఖాల మీద పొగ చిమ్మి ఆఫీస్కి రావాల్సిన అవసరం నాకు లేదు. ఒక 20 నిమిషాల్లో నా క్వార్టర్ నుంచి నడిచి నేను ఆఫీస్కి రాగలను, నాకు కారు అక్కర్లేదు, ఇచ్చినందుకు థ్యాంక్స్ అని రాసిచ్చారు. ఆయన ప్రయత్నపూర్వకంగా డిప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ పోస్ట్ వదిలిపెట్టి, ఆయన నాకు ఇప్పటికీ గుర్తు బాగా, బుక్ సెంటర్ మేడ మీద సమావేశం జరిగితే ఆయన ప్రసంగంలో అన్నారు, నేను కడుపులో చల్ల కదలకుండా చేయగలిగిన ఉద్యోగం నుంచి కడుపులో చేయి పెట్టి తిప్పి చేయించుకునే ఉద్యోగానికి వెడుతున్నాను, కానీ నా కలం 10 మందికి ఉపయోగపడాలని వెడుతున్నానని న్యూస్ టైమ్ ఎడిటర్గా వెళ్ళారు ఆయన. అసలు ఈ లీల గురించి మాట్లాడవలసి వస్తే నాకు అనిపిస్తుంది అదొక స్నాతకోపన్యాసం, అంత గొప్ప లీల. సరే, ఇంకా నేను నా ఆవేశాన్ని అణుచుకుంటాను, నేను ఇంకా దాని గురించి మాట్లాడను. కాబట్టి అది ఎంత గొప్ప లీలో పెద్దలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లలకి ఈ విషయాలు అందాలి. మనం ఇవాళ భాగవతం అంటే అవుట్డేటెడ్ అంటున్నాం. భాగవతం ఎందుకండి అంటున్నాం మనం కాదు. 2 పద్యాలలో ఎన్ని మహత్తరమైన విషయాలున్నాయో పిల్లల్ని కూర్చోపెట్టుకుని నిజంగా తల్లిదండ్రులు మాట్లాడితే పిల్లలు ఎటువంటి స్థితికి వెడతారో. వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు దిక్సూచి అని వ్యాసాలు రాసేవాడు. అందులో ఆయన ఓ మాట అంటారు, ఈ దేశానికి 2 పెద్ద పెద్ద బరువులు ఎవరో తెలుసా? ఒకటి తన భార్యకి అమ్మకి థ్యాంక్స్ చెప్పినవాడు. అమ్మకి భార్యకి ఏమని థ్యాంక్స్ చెప్తావు? నువ్వు ఆఖరి ఊపిరి వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటున్నా వాళ్ళ యొక్క రుణం నువ్వు తీర్చుకోలేవు. కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కుదరదు, వాళ్ళకి మనసులో కృతజ్ఞతతో ఉండడమే. రెండవది, నాన్నగారు ఇంద్రధనస్సు అంటే ఏంటండి అంత బాగుంది ఆకాశంలో అంటే, ఇంద్రధనస్సుని గురించి 2 మాటలు కొడుక్కి చెప్పకుండా సినిమా టికెట్ కోసం పరిగెత్తిన తండ్రి ఈ జాతికి బరువు అంటే ఆయన ఏం సింబలైజ్ చేశారో తెలుసా అండి? ఒక్కనాడు కూడా కొడుకుని కూర్చోబెట్టుకునో పోతన గారి గురించో ఒక గొప్ప పర్సనాలిటీ గురించో తాను మాట్లాడక, తాను చదవక, తాను చెప్పక ఎప్పుడు లోభగుణం గురించి చెప్పిన తండ్రి ఉన్నాడే వాడే ఈ జాతిని పాడు చేస్తున్న చీడ పురుగు అని దిక్సూచి వ్యాసాలను ఆంధ్రప్రభకి రాసేవారు ఆ రోజుల్లో ఆయన మహానుభావుడు. మళ్ళీ అందులోకే వచ్చేస్తున్నాను, ఈశ్వర నన్ను ఇందులోంచి బయటికి తీ. కాబట్టి ఈ లీల పూర్తి చేశారు స్వామి, అయిపోయిందండి ఇంక అక్కడికది. తరువాత కాళీయమర్దనం అనేటటువంటి ఒక గొప్ప లీలలోకి ప్రవేశిస్తున్నాం. ఈ లీల చేసేటప్పుడు ఒకానొకనాడు కృష్ణ భగవానుడు ఆ బలరాముడితోటి ఆ పిల్లలతోటి కలిసి, ఆనాడు బలరాముడు రాలేదు కృష్ణుడితోటి, బలరాముడు ఇంట్లో ఉండిపోయాడు. మిగిలిన పిల్లలందరినీ తీసుకుని ఒక ఏటి ఒడ్డుకు వెళ్లి కూర్చున్నాడు. అది కాళింది మడుగు అంటారు, యమునా నదిలో అంతర్భాగం. ఆ కాళింది మడుగుకి వెళ్లి కూర్చుంటే ఈ పిల్లలందరికీ ఎండకి దాహం వేసింది. దాహం వేసి ఆ కాళిందిలో ఉన్నటువంటి నీరు తాగారు. తాగగానే వాళ్ళందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ తన కరుణా దృష్టితో చూశాడు. దీని వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. మీరు నన్ను లాజిక్ కోసం క్వశ్చన్ వేయచ్చు, ఏమండి ఆవుల్ని దూడల్ని చచ్చిపోయిన తర్వాత బ్రతికించగలిగిన వాడికి ఆ నీరు విషంతో కూడినవి తాగవద్దు అని ఓ 4 మినరల్ బాటిల్స్ సృష్టించడం చేత కాదా? చచ్చిపోయిన తర్వాత బతికించడం ఎందుకండి? ఈ పని చేసే కన్నా ఈ పని చేయడం తేలిక కదా. మనం ఎప్పుడు తేలిక ఆలోచిస్తాం. ఇందులో వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చండి హైదరాబాద్. మిడిల్ బెర్త్ లో పడుకుంటే బాగుంటుందా, లోయర్ బెర్త్ లో పడుకుంటే బాగుంటుందా? మనకి ఎప్పుడు శరీర తాదాత్మక, షార్ట్ కట్లు మనకు అలవాటు. కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచిస్తాం. అలా ఆలోచించకపోతే ఈ లీల బాగా అర్థం కాదు కూడా. కాబట్టి మీకొచ్చే అనుమానం నేనే చెప్పేస్తుంటాను ప్రశ్నగా ముందు. కాబట్టి పిల్లలందరూ నీళ్లు తాగి మరణించిన తరువాత కృష్ణ పరమాత్మ తన కరుణా దృష్టిని ప్రసరించారు. ప్రసరిస్తే ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. లేచిన తరువాత ఎంతో సంతోషించారు. అడిగాడు కృష్ణుడు, ఏమిట్రా ఈ నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయని అడిగాడు.
అడిగితే ఆ నీళ్లు ఎప్పుడూ కూడా బుడబుడ 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 బుడగలు వస్తుంటాయి అందులోంచి. అవి ఉడికిపోతున్నట్టుగా ఉంటాయి ఆ నీళ్లు. ఆ నీటి మించి పైకి లేచినటువంటి గాలి పీల్చినంత మాత్రం చేత పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతుంటాయి ఆ కాళింది మడుగులో. దానికి కారణం ఎప్పటి నుంచో అక్కడ 100 తలలు కలిగినటువంటి కాళీయుడనబడేటటువంటి ఒక పెద్ద నల్ల త్రాసు, ఒకటి పెద్ద సర్పం అందులో పడుకుని ఉంటుంది. దానికి అనేక మంది భార్యలు, అనేక మంది బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుంటుంది, హింసిస్తుంటే తింటూ ఉంటుంది, తన విషాన్నంతటి ఆ నీళ్లలో వదులుతుంటుంది. కాబట్టి ఆ నీరంతా కూడా విషపూరితమైంది. పొల్యూషన్ ని ఈశ్వరుడు ఒప్పుకోలేదు. అప్పుడే చెప్పేశాడు ఈశ్వరుడు. పొల్యూషన్ గురించి ఇవాళ మనం మాట్లాడతాం. వాటర్ పొల్యూషన్ కి ఎంత పెద్ద శిక్ష వేశాడో పరమాత్మ మీరు కాళీయమర్దనంలో చూడాలి. కాబట్టి పాము అందులో పడుకుని ఆ నీటిని విషపూరితములు చేసినది. చేస్తే వెంటనే కృష్ణుడు అనుకున్నట్ట, సరే మీరందరూ మరణించడానికి ఇది కారణమైంది, కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అన్నాడు. కటిచేలంబు బిగించి పింఛమున చక్కంకొప్పు బంధించి దోస్తట సంస్ఫాటనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్పుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు. పోతన గారి మాటలు నిజంగా ఆయన గంటం ఇలా 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 వెళ్ళిపోతుంటుంది, కానీ ఆయన ఇక్కడ చూస్తుంటే ఆ గంటం వెళ్ళిపోయింది. అలాగా ఇక్కడ చూస్తున్నారు, గంటం నడిచిపోయిందంతే. అందుకే ఆయన మాట్లాడుతుంటే కటిచేలంబు బిగించి ఆ కట్టుకున్నటువంటి పంచని మోకాళ్ళ మీద వరకు తీసి గట్టిగా కట్టుకున్నట్టు ఒకసారి బిగించి, పింఛమున చక్కంకొప్పు బంధించి, అప్పుడు కూడా నెమలిక వదిలిపెట్టడం. ఆ పింఛన్ నెమలిక ఊడిపోకుండా అందులోకి బాగా పెట్టి బిగించి కట్టుకున్నట్ట. పింఛమున చక్కంకొప్పు బంధించి దోస్తట సంస్ఫాటనమాచరించి. దూకేవాళ్ళు ఒక గమ్మత్తైన పని చేస్తారు. గభాలను దూకేరు, ఢామని ఆత్మహత్య చేసుకునేవాళ్ళగా. ఒక్కసారి ఇలా ముందుకి వెనక్కి ఒక్కసారి ఊగి ఇలా భుజాలు అవి కొట్టుకుని ఒక్కసారి ఎంత లోతుంటుంది, ఎంతవరకు పెడతాం మానసికంగా ఊహ చేస్తారు. దోస్తట సంస్ఫాటనమాచరించి చరణద్వంద్వంబు గీలించి, ఆ పాదాలు రెండు పెట్టి ఇలా ఒక్కసారి అలా ఒకసారి ఊగేట గుయించి తత్కుటశాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్మ్రోయ హ్రదంబులో గుబగుబద్వానం అనూనంబుగన్. అక్కడే ఉంది ఒక కడిమి చెట్టు. కడిమి చెట్టు అమ్మవారికి మహాప్రీతి. కడిమి చెట్టుకి ఆకాశంలో మేఘం వస్తే పూలు పూస్తుంది. దానికి ఎంత ఇష్టమో లోకం శుభంగా ఉండాలని. అంటే ఈశ్వరుడు ఇవాళ లోకానికి శుభం చేస్తున్నాడు. కడిమి చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు అనుకుందిట, ఇవాళతో నా జన్మ ధన్యమైపోయింది, ఇంకా నా అంత గొప్ప ప్రాణి లేదనుకుందిట. ఎందుకని ఈశ్వరుడు యొక్క పాదములు తగిలాయి. నీటికి తగులుతున్నాయి ఇప్పుడు ఆ మడుగుకి కూడా. కాబట్టి ఆ మడుగు కూడా ఇవాళ సుకృతం అవుతోంది. కాబట్టి ఆ చెట్టు మీద నుంచి తత్పుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు. ఆ గోపాల బాలుడైగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ సింహం దూకినట్టు దూకేరట నీళ్లలోకి. గోపాల సింహంబు దిక్తటముల్మ్రోయ హ్రదంబులో గుబగుబద్వానంబనూనంబుగన్. ఈయన నీళ్లలోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. ఇంతలో నీళ్లలోంచి బుడ 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 చప్పుడు వచ్చింది. అంటే ఎవరో చూశాడు. అసలు ఈ మడుగులో అడుగు పెట్టడానికే భయపడతారు కదా, ఇలాంటి మడుగులోకి దూకగలిగినంత ధైర్యం ఎవరికున్నది అని చూశాడు. ఎవరు వాడు? వేరొకడు కాడు, సాక్షాత్తు కాళీయుడే. 101 పడగలు విప్పి అందులో ఇలా తేల్తూ ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూశాడు. ఎంత ధైర్యం రాయి పిల్లడికి, నేను ఉన్నటువంటి మడుగులోకి దూకుతాడా అన్నాడు. పడగలు విప్పి ఆయనని కాటు వేశాడు. కాటు వేసేటప్పటికీ కృష్ణ పరమాత్మ స్పృహ తప్పారు. తప్పగానే తన దీర్ఘమైనటువంటి శరీరంతో ఆయన్ని చుట్టేశాడు. చుట్టేసి ఊపిరాడకుండా చేస్తున్నాడు. ఈ ఒడ్డున ఉన్నటువంటి గోపాల బాలురు భయంతో పరుగు 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 పరుగున వెళ్లి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు. బలరాముడు రాలేదు ఆ రోజున. ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఎక్కడ చూసినా ఆకాశమంతా భయంకరంగా తయారైంది. ఉల్కలు పడుతున్నాయి, చీకటి ఆవరించింది, దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఏం జరిగిందోనని భయపడుతున్నారు. ఈలోగా కృష్ణుడు కనపడటం లేదా, నీటిలో దూకాడు అన్నారు. ఈ కృష్ణుడి కోసమని ఆ గోపాల బాలురు, గోపకులు, యశోద, నందుడు అందరూ వెతుక్కుంటూ వచ్చారు.
ఆ కాళింది మడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు పరమాత్మ. ఈ పరీక్ష ఆయన ఎప్పుడూ చేస్తాడు. నా గురించి ఏడిచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా, ఉంటే కనపడదా, లేకపోతే ఎందుకు అని. కాబట్టి అలా ఆర్తి ఉన్నదా లేదా చూస్తున్నాడు. ఇక్కడ పోతన గారండి భక్తి అంటే ఏమిటో నిర్వచనం చేశారు. ఎంత గొప్ప మాట అంటారో చూడండి. ఆ గోపకాంతలందరూ వచ్చారు, వచ్చి నిలబడి వాళ్ళకు మాట అంటున్నారు. ఎదురు వచ్చిన జాల ఎదురుగా చనుదెంతువు, ఎదురు వచ్చిన నేడేలరావు, చూచిన కృపతోడ చూచుచుందు నీవు చూచిన కను విప్పి చూడవేల, డాసిన నరలేక డాయంగ ఒత్తువు డాసిన నీటికి డయవిచట, చీరిన ఓయని చెలరేగి పలుకు ఇది ఏమి సీరిన నిరుగకుంట, తలపు సేయునంత తలపోయుచుందువు తలపు సేయనేడు తలపవకట, అనుచు భక్తి వివసలాడికైవడి వ్రేతలెల్ల నాడి వివసలైరి. వాళ్ళు భక్తికి ఒక నిర్వచనం చెప్తున్నారు. కృష్ణ, మేమెప్పుడైనా నీ వేపు 2 అడుగులు వేస్తే నువ్వు మా వేపు 200 అడుగులు వేసేవాడి. భగవంతుడి వేపుకి మీరు 1 అడుగు వేయడం నేర్చుకుంటే భగవంతుడు 100 అడుగులు మీ వేపుకి వేస్తాడు. ఈశ్వర ఎప్పుడైనా కృష్ణ అని పిలిస్తే చాలు ఓయ్ అని పలికేవాడివి. ఇవాళ మేము పిలిచినా నువ్వు పలకటం లేదు. ఎప్పుడైనా నిన్ను ముట్టుకుందామని మేము దగ్గరికి వస్తే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కౌగిలించుకునేవాడివి. భగవంతుని యందు మీరు ఇంత చూపిస్తే ఆయన అంత చూపిస్తాడు కారుణ్యాన్ని. కాబట్టి ఇవాళ నువ్వు అలా పరిగెత్తుకుంటూ రావట్లేదు. మేము నీ వంక ఇలా ఒక్కసారి చూస్తే నువ్వు మా అందరి వంక ఎంతో కృపతో చూసేవాడివి. ఇవాళ మా వంక చూడకుండా కన్నులు మూసి పాము చేత చుట్టబడి పడుకున్నావు. మేము తలుచుకోగానే నువ్వు మమ్మల్ని తలుచుకుంటావు. అలాంటి వాడివి ఇవాళ తలుచుకున్నట్టు కనపట్టలేదు. అనుచూ భక్తి వివసలాడికైవడి, ఇక్కడుంది ఆ పద్యంలో ఉన్న కీలకమంతా. భక్తి వలన భక్తి యొక్క స్వరూపమేమిటో ఆవిష్కరిస్తున్న వారై కృష్ణుడి గురించి అలమటించారు. ఎంత గొప్ప మాట అన్నారో చూడండి వాళ్ళు. పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచ కుర్ర, నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నేరము తండ్రి. ఈ మాట సాధారణంగా ఎవరంటారండి? తండ్రి అనలేడు ఈ మాట, తల్లి అంటుంది. పిల్లాడికి 104 జ్వరం వచ్చిందనుకోండి, 10 రోజులు అయిపోయింది అనుకోండి, ఎంతమంది స్పెషలిస్టుల దగ్గరికి తీసుకెళ్లినా తగ్గట్లేదు అనుకోండి. తగ్గకపోతే తండ్రి ఏమో నా ప్రయత్నం నేను చేస్తున్నానండి అంటాడు, బెంగ పెట్టుకుంటాడు. తల్లి ఉత్తర క్షణం ఒక మాట అంటుంది, రే నాన్న నువ్వు చచ్చిపోతే అని నోటితో అందవు. నీకేదైనా అయితే నేను బ్రతికుండి ఎందుకురా ప్రయోజనం, నా ఆయుర్దాయం నాన్న నువ్వు పోసేసుకుని బ్రతకరా, నువ్వు లేకుండా నేను ఎందుకురా మానులా బ్రతకడం, నాకు అక్కర్లేదు. నువ్వు తిరుగు, అనుభవించవలసిన వాడివి నువ్వు తిరుగుతుంటే నా ఆయుర్దాయం అపరిపూర్ణంగా మధ్యలో అయిపోయినా నాకు బాధ లేదంటుంది. అదే మాట గోపకాంతలు అంటున్నారు. పన్నగము మమ్ము కర్రవక నిన్నేటికి కరచ కుర్ర, నిమ్మి కలిగిన నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నేరము తండ్రి. ఈశ్వరుణ్ణి ఇలాగే అన్నారు. వాళ్ళకి తెలియక్కర్లేదు ఈశ్వరుణ్ణని. అయ్యా ఆ పాము నిన్ను కరిచింది, అదేదో మమ్మల్ని కరిచేస్తే గొడవ లేకపోయినా మేము చచ్చిపోయినా ఎందుకని? మేము చచ్చిపోతే నువ్వు బ్రతికిస్తావు, నువ్వు చచ్చిపోతే మేము బ్రతికించలేము, మాకు చేత కాదు. మేమేం చేస్తాం? మూడులం అయిపోతాం, మా బతుకులు పనికిరానివి అయిపోతాయి. కృష్ణ నిన్నెందుకు కరిచిందో పాము, మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోయేదే అని వాళ్ళు అన్నారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తాం అని వెనక్కి వెడతాం అనుకుంటున్నావేమో. నువ్వు అలా మరణిస్తుండగా మేము చూస్తూ బ్రతికి ఉండం కాబట్టి మేము దూకేస్తున్నాం, మేము ఆ పాము చేతిలో చచ్చిపోతాం అని యశోద కొంగు తీసి బిగించుకుని కాళింది బడుగులోకి దూకేస్తాడు. దూకేస్తుండడం ఏమిటి కృష్ణుడు చూశాడు. యశోద వెనక గోపకాంతలందరూ దూకేస్తున్నారు, గోపాల బాలురు దూకేస్తున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఊరుకో అని అడ్డుపెట్టిన వాళ్ళు లేడు. అలా అడ్డుపెట్టిన వాళ్ళు ఎవరో మీరు రేపు చూద్దరు కానీ ఇవాళ అలా అడ్డుపెట్టే వాళ్ళు ఉండరు. వీళ్ళందరూ దూకేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈశ్వరుడు చూశాడు, నేను కావాలన్న వాళ్ళు ఉన్నారు, నేను దక్కాలి వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఒక్కసారి తన శరీరాన్ని వెడల్పుగా పొడుగుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసినటువంటి పాము మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే దీని శరీరం అంతా కూడా నలుగుడు పడిపోయింది. ఎక్కడికక్కడ
నలుగుడు పడిపోయి శరీరము శోషించిపోయి ఆ పిల్లవాడు ఒక్కసారి ఇలా పైకి గిరి శోష ఎక్కడ తెలుస్తుందండి? శరీరమునకు వచ్చిన శోష తలకి తెలుస్తుంది. నీరసం అప్పా ఇలా పడగలు వాల్చింది. చేతి పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దాడు ఆ పడగల మీద. గుద్దేటప్పటికి దాని నవరంధ్రములలోంచి నెత్తురు కక్కేసింది. నెత్తురు కక్కేసి పట్టు వదిలేసి కింద పడిపోయింది. పడిపోగానే చూశాట కృష్ణుడు. ఇప్పుడు ఎవరెవరు ఏడ్చారో వాళ్ళందరూ సంతోషించాలనుకున్నాడు. యమునా వీచి మృదంగవద్యములు మోయం తీరగోపౌఘర్షమనోజ్ఞనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాళి భోగరంగ తరంగ తలంబునన్ పటుకతిన్ గంజాక్షు నిర్మర్దనాక్షము హృజ్జద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్. ఆ తోక పట్టుకుని ఎగిరి పడగల మీదకి ఎక్కేట. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దాన్ని తొక్కుతుండేవాడు. ఆ తొక్కిన పడగ కిందకెళ్ళేది. ఇంకో పడగ పైకొస్తే ఎగిరి దాని మీద తొక్కుతుండేవాడు. మణులతో కూడినటువంటి ఆ పడగలతో కూడినటువంటి కాళీయుడి తలకాయలు ఆయన నాట్యం చేసేటటువంటి గొప్ప రంగస్థల మంటపం అయింది. గోపకులు గోపకాంతలు అందరూ ఆ యమున ఒడ్డున నిలబడి శబాష్ కృష్ణ 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 అని సంతోషంతో అరుస్తున్నటువంటి ఆ అరుపులు మాటలు అవి పాటలయ్యాయి. యమునా నది యొక్క తరంగములు మధ్యల యొక్క ధనులయ్యాయి. వెగ్గురు పక్షులు మొదలైన పక్షులు ఆనందంతో అమ్మయ్యా మేమీ కొలను మీద ఎగరగలం అని అవి చేస్తున్నటువంటి సవ్వడులు వాటి కూతలు ఆయన పక్కన పక్క వాయిద్యాలయ్యాయి. ప్రేక్షకులుగా ఆ మందిరంలో దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఏమీ ఆశ్చర్యమని. పెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాతోపముజూపబాపణ భృచ్చటా మండలంబ సహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సోనితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడం. ఆయన ఆ పడగల మీదకెక్కి తొక్కుతుంటే తలలు పగిలిపోయి ఆ లోపల ఉన్నటువంటి మణులు చల్లా చెదరైపోయాయి. దాని నోట్లోంచి ముక్కుల్లోంచి నెత్తురు ధారల కింద కారి ఆ నీటిలో పడిపోతోంది. నీరంతా అప్పటి వరకు విషంతో నల్లగా ఉన్న నీరు నెత్తురు పైన తెట్టు కింద కట్టి ఉంది. పాములోంచి వచ్చినటువంటి నెత్తురు శోషించిపోయి ఆ కాళీయుడు నీరసించి ఆ నీటిలో పడిపోయేటటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు ఆ కాళీయుని యొక్క భార్యలు ఉన్నారు చాలా మంది. వాళ్ళు బిడ్డల్ని ఎత్తుకుని భగవంతుణ్ణి రక్షణ వేడడం అంటే ఎలా ఉంటుందో కాళీయమర్దనం నేర్పుతుంది మనకి. తమ చంటి పిల్లల్ని తీసుకుని ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు చిక్కుముడులు పడి చల్లాచెదరైపోతుండగా కొప్పుముడులు వీడిపోగా పూలు పెట్టుకున్నటువంటి పుష్పములు రాలిపోతుంటే ఒంటి మీద బట్ట సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకోకుండా పరుగు పరుగున వచ్చి ఆ చంటి పిల్లల్ని కృష్ణుడి పాదాల దగ్గర పడుకోపెట్టి వాళ్ళన్నారు, క్రూరాత్ముల దండింపను దారునిపై అవతరించి దనరెడ్డి నీకి క్రూరాత్ముని శిక్షించుట క్రూరత్వము కాక సాధు గుణము గుణాఢ్యా. వాళ్ళు ఎంత సత్యం పలికారో చూడండి. ఈశ్వర, నువ్వు అంతటా నిండి ఉన్నవాడవు, అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మవి వాళ్ళ కృష్ణ భగవానుడిగా అవతరించావు. నువ్వు ఎందుకు వస్తావు అవతారం? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. దుష్టులైనటువంటి వారిని దండించడానికి అవతారాన్ని స్వీకరిస్తావు. దుష్టులైన వారిని దండించడానికి వచ్చినటువంటి అవతారం దుష్టుడైనటువంటి మా భర్తని దండించకుండా ఎందుకుంటుంది? కాబట్టి దండిస్తావు. కాబట్టి నువ్వు చేసిన పని తప్పని కానీ, మా వారిని అలా ఇబ్బంది పెడుతున్నావని కానీ, ఆయన తలల మీద నువ్వు తొక్కేస్తున్నావని కానీ మేము ఒక్క మాట అన్నాం. కానీ ఒక్క మాట మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎట్టి నిజంబు పల్కెనొక ఈయహి పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్ములైన చూడగరాని ఈ అహి ఫణీంద్రు తలలపైకెక్కినటించదవి ఫణీంద్రుపై. ఎంత ఆశ్చర్యమయ్యా తండ్రి! ఎట్టి తపంబు చేసనుకో, ఈ కాళీయుడు ఇతపూర్వం ఎటువంటి తపస్సు చేశాడో, ఎట్టి నిజంబు పల్కెనో, ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎటువంటి గొప్ప గొప్ప పనులు చేశాడో. ఎందుకని? మున్నెట్టి మహాత్ములకునైనా, మహాత్ములైనటువంటి వాళ్ళకి కూడా దర్శనం అవనటువంటి నీ పాదపద్మములు ఇవాళ నా భర్త యొక్క తలల మీద నాట్యం చేస్తున్నాయి.
నీ పాదముల యొక్క ధూళి చేత అలంకృతమయ్యాయి ఆ శిరస్సులన్నీ. కాబట్టి ఇవాళ మా భర్త అంత పుణ్యాత్ముడు, ఇంత గొప్పవాడు సృష్టిలో వేరొకడు లేడు. నువ్వు అంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చావు. బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికంచెనిది నేమం వేమియుంలేక ఈయహి నీ పాద యుగాహ తిన్బడిచే నేడచ్చద్భుతం ఈశ్వరా అన్నారు వాళ్ళు. లక్ష్మీదేవి నిన్ను భర్తగా పొందడానికి ఎన్ని నోములు చేసిందో, ఎన్ని వ్రతాలు చేసిందో, ఎంత తపస్సు చేసిందో, అన్ని నోములు, అన్ని వ్రతాలు, అన్ని తపస్సులు, రుక్మిణీ కళ్యాణం చూద్దురు గాని ఇన్ని చేస్తే లక్ష్మీదేవి పొందినటువంటి వైభోగమేమి? నీ పాద రేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచే. మహిళలందరికీ కూడా అత్యుత్తమమైనదిగా చెప్పబడినటువంటి తొలి మహిళారత్నమైన లక్ష్మీదేవి నీ పాదముల కంటినటువంటి ఒక రేణువుని స్వతంత్రంగా ముట్టుకునేటటువంటి అధికారాన్ని పొందింది. మరి మా ఆయన స్వయంగా నీ పాదములే ఆయన తలల మీద నాట్యం చేస్తున్నాయి. లక్ష్మీదేవి గొప్పదా, మా ఆయన గొప్పవాడా? ఇవాళ మా ఆయనే గొప్పవాడు. ఈశ్వరుడు ఏమనుకోవాలంటే నిజంగా వాళ్ళ స్తోత్రానికి, వాళ్ళు చెప్తున్న సత్యానికి ప్రసన్నుడైపోవాలి. మనము చేస్తాం స్తోత్రం. ఎలా చేస్తామో తెలుసా అండి? అవశ్యాని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని పూజ. ఊళ్ళో వాళ్ళ డబ్బంతా వీడికే వచ్చేయాలి. ఊళ్ళో కాలేజీలో ఎవరైనా కాస్త ఎర్రటి పిల్ల చేరితే ఉత్తర క్షణం వీడు ప్రకటించేసుకుంటాడు, అది నా భార్య, వీడికి ఎవడో జన్మ హక్కు ఇచ్చినట్టు ప్రేమించేశాను, అయితే నాదాని అవ్వాలి, లేకపోతే యాసిడ్ పోస్తా. రాక్షసత్వం. వీడి హక్క. ఆ పిల్లకో తల్లుంది, తండ్రి ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఆశలున్నాయి, ఆ పిల్ల చదువుకుంటోంది, ఆ పిల్లని ఎక్కడో ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వెవరివి? ఎంత తెంపరితనం నీది? అటువంటి వాణ్ణి ఉరి తీసి ఊరూరా శవాన్ని తీసుకొచ్చి ప్రతి 4 ఆడల మధ్యలో నిలబెట్టి శవాన్ని కూడా ఉరి తీయాలి. తీస్తే తరువాతి వాళ్ళకి ఆదర్శం అవుతుంది. ఓహో, ఇలా ప్రవర్తించకూడదు. వాడి పట్ల జాలిందుకు? వాడు క్రూరమైన రాక్షసుడు, అది జరగకూడని నేరం. కాబట్టి వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఎంత మర్యాదతో మాట్లాడుతున్నారో చూడండి. వాళ్ళు అన్నారు, లక్ష్మీదేవి పొందనటువంటి వైభోగాన్ని ఇవాళ నా భర్త పొందాడు, ఇంత గొప్ప తపస్సు చేశాడు. ఈశ్వర, కానీ ఒక్క విషయం, మేము చెప్పేటటువంటి మనవిని కూడా నువ్వు విను. ఎందుచేత? మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు ప్రాణవిచ్చి కావు భక్తవరద, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి కాదు. మనం ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అసలు నిజంగా నేను ఆ మాట అనకూడదు, కానీ ఒక్కొక్కసారి భర్తకి ఏదో ప్రమాదం వస్తుంది, ఇబ్బంది వస్తుంది. నాకు అనిపిస్తుంది, కాళీయమర్దనంలో కాళీయుని భార్యలు ఏ మాట అన్నారో ఈశ్వరుడితో ఆ మాట అనగలిగితే భర్తకు ఆయుర్దాయం లభిస్తుంది. వాళ్ళు ఏమన్నారో చూడండి. మమ్ము పిండ్లి చేయు మా ప్రాణవల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరద. ఈశ్వర, మా తల్లిదండ్రులు ఈ కాళీయుడు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్మంతుడవుతాడని, తన్నెవరూ ఎదిరించలేరని, చాలా ఐశ్వర్యవంతుడని ఇతనికిచ్చి పెళ్లి చేశారు. మా ఐదోతనం, మా పసుపు కుంకాలు ఇతని యొక్క ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి. ఆనాడు మా పెద్దవాళ్లు పెళ్లి చేస్తే మాకు పసుపు కుంకాలు వచ్చాయి, ఐదోతనం వచ్చింది, మా మెడలో మంగళసూత్రం వచ్చింది. అవి ఉంటాయి అని వాళ్ళు అనుకున్నారు, ఉండవు అని నువ్వు తేల్చేస్తున్నావు. కానీ మేమంటున్నాం, నువ్వు అనాథనాథుడవు అంటున్నావు. నువ్వు అనాథలకే ప్రధానమైన నాథుడవు. నీవే అనాథల్ని ఎలా చేస్తావు మమ్మల్ని? కాబట్టి నువ్వు మమ్మల్ని అనాథల్ని చెయ్యకూడదు. వాడు దుర్మార్గుడు అయినా మా కోసం నువ్వేం చెయ్యాలో తెలుసా? ప్రాణమిచ్చి కావు భక్తవరద, చిన్ననాటి పెండ్లి కాదు, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు. స్వామి, ఇప్పుడు నువ్వు మాకు భర్తని ప్రదానం చేస్తే ఇది మాకు నిత్యము భద్రము. మా ఆయన పరిస్థితి మారుతుంది, బుద్ధిలో మార్పు వస్తుంది. ఈ దెబ్బతో పాపపు పనులు మాంతాడు, మా ఐదోతనం నిలబడుతుంది. అందుకని ఈశ్వర, ఇప్పుడు నువ్వు మాకిస్తున్న ఐదోతనం ఉందే, ఆనాడు మా నాన్నగారు కట్టించిన తాళుంది, మా అమ్మాయి మెళ్ళలో తాళి బాగా నిలబడాలని ఆర్తి చెంది మా నాన్న పెళ్లికొచ్చి ఐదోతనం ఉన్న ప్రతి ఆడదాని మెళ్ళలో మంగళసూత్రం ఒకసారి పెట్టించాడు నాకు కట్టే ముందు.
ఏమో ఏ తల్లి సర్వమంగళాదేవతని మంగళసూత్రంలో అంత ఉపాసన చేస్తోందో అందరి మెళ్లల్లో పెడితే ఆ తాళిబొట్టులో ఉన్న సర్వమంగళాదేవత యొక్క పాద స్పర్శ తగిలి నా కూతురు కూడా పసుపు కుంకాలు పూర్ణంగా ఉంటాయని అంత కష్టపడి మా నాన్న మాకు తాళి కట్టించాడు. కానీ ఇవాళ నువ్వు మమ్మల్ని అనాథల్ని చేస్తున్నావు. నువ్వు అనాథనాథుడవు. ఆ పెళ్లి కాదు నిజం. ఇప్పుడు నువ్వు మాకు కాని పసుపు కుంకాలు భిక్ష పెడితే అది నిజం. అందుకే ఆడది ఒక్కటి మాత్రం ఇలా పుచ్చుకోదు తెలుసా అండి. పసుపు కాని కుంకం కాని పసుపు తాడు కాని పుచ్చుకుంటే ఇలా పుచ్చుకుంటారు. ఒడి చాపుతుంది. ఎంత కోట్లు ఉండనివ్వండి, ఈ దేశ సంస్కృతి అక్కడ. ఎందుకనో తెలుసా అండి, ఇంటికి కోటీశ్వరరాలు రానివ్వండి, వెళ్ళిపోతుంటే అమ్మా బొట్టు ఉంచుతారు ఉండండి అమ్మా అన్నారనుకోండి, వెంటనే ఆగి బొట్టు పెట్టించుకుని పెడతారు. ఈ దేశంలో ఈ దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే నేను వెనకేసుకొచ్చాను అనుకోకండి, ఆడవాళ్ల యొక్క నడువడి చేతని. కోట్లుండొచ్చు, అధికారాలు ఉండొచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, అయినా వాళ్ళు మాత్రం బొట్టు కోసం అలా నిలబడిపోతారు. పసుపు తాడు కోసం క్యూలు కడతారు. ఇంత పసుపు కాళ్ళకి రాస్తామంటే పసుపు కుంకాల కోసం 10 మైళ్లు నడిచి వెళ్ళిపోతామంటారు. అది ఈ జాతి సొత్తు. ఏమి గొప్పగా ఆవిష్కరించిందండి ఆడదాని గురించి భారతీయ తత్వం. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి వాళ్ళ కాళీయుడి గురించి. మమ్ము పెండ్లి చేయు మా ప్రాణ వల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరద. భక్తులైన వాళ్ల కోరికలు తీర్చేవాడా, ఇవాళ నువ్వు మాకు పతి భిక్ష పెట్టు అని అడిగారు. అడిగి వాళ్ళు ఒక మాట అన్నారు, ఈశ్వర ప్రతివారి యందు నువ్వు ఉంటావు, అందుకు నిన్ను పురుషుడు అంటారు. ఆ పురుషుని లోపల జీవుని యందు పరమాత్మగా ఉంటావు. తెలిపాండములన్నింటినీ బ్రహ్మాండంతో కలుపుతావు. కలపడానికి కాలస్వరూపంతో పెడతావు. అప్పుడు నిన్ను కాలనాథుడు అని పిలుస్తారు. అలా నువ్వు సృష్టి స్థితి లయ అని 3 చేస్తావు. అప్పుడు 3 మూర్తులుగా ఉంటావు. సత్వము రజస్సు తమస్సు అని 3 గుణములను సృష్టిస్తావు. ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు అన్న ఎరిక జ్ఞానము చేత కలిగితే దాన్ని తెలివి అంటారు. ఈశ్వరుణ్ణి మర్చిపోయి లోకం ఒక్కటే కనపడుతుంటే దాన్ని మరపు అంటారు. ఈ 2 నువ్వే కల్పిస్తావు. ఈశ్వర నీ అంత గొప్పవాడు ఎక్కడున్నాడు? నువ్వు బ్రహ్మాండములంతా నిండి నిబిడీకృతమైన వాడివి. కాబట్టి నీవు తలుచుకుంటే మాకు పతిభిక్ష పెట్టగలవు. కాని ఒక్క మాట మేము చెప్తున్నాం, వీడు మంచివాడు కాబట్టి వదిలిపెట్టని మేము చెప్పట్లేదు. బాలుండి ఇతడు ఈ మాట అంగీకరించగలగాలి. చేసిన పాపము లేకపోతే ప్రమాదము రాదు, ఖచ్చితముగా ఉన్నది, అనుభవమునకు వచ్చినది. ఆ మాట నువ్వు అంగీకరించు. ఈశ్వరుణ్ణి విస్మృతి లేకుండా అలాగే పట్టుకుని ఉండు. ఈశ్వరుడు రక్షిస్తాడు. ఆ పాపము అనుభవమునకు వచ్చినప్పుడు కూడా ఈశ్వరుడే రక్షిస్తాడు మళ్ళీ. కాబట్టి ఏమైంది? బాలుండి ఇతడు మంచివాడనచు చెప్పన్ రాము, క్రూరుండు దుశ్శీలుండవునైన మేము, సుభగ శ్రీబాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదము, అనాథానాథ పాలింపవే అన్నారు. ఈ పద్యం అండి. అందుకే అసుర సంధ్య వేళలో కాళీమర్దనం వినండి అంటారు. కారణం ఏమిటో తెలుసా అండి? పద్యాలకున్న శక్తి అది. అది విన్నంత మాత్రం చేత పసుకుంకాలు నిలబడతాయి. ఎటువంటి పద్యం చెప్పారో చూడండి వాళ్ళు. బాలుండీతడు, వీడు తెలియదండి పాపం చిన్నపిల్లాడు అని మేమన్నాం. క్రూరుండు, వీడు పరమ కిరాతకుడు మా ఆయన. దుశ్శీలుండు, చాలా దుష్టమైన శీలము కలిగినటువంటి వాడు. అవును అయినా మేము శుభగ శ్రీబాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదము. సౌమాంగళ్యమంతా తీసేస్తే విధవాలంకారం అవుతుంది. అది మాకొద్దు. వైధవ్యం అనబడేటటువంటి దుష్టాలంకారమును మాత్రం మేము పుచ్చుకోలేము. ఈశ్వర మాకొద్దు. నువ్వు ఉండేది దేని కొరకు? భక్తుల్ని అలంకరించడానికి, భక్తులకు ఐదోతనం ఇవ్వడానికి, మంగళం ఇవ్వడానికి ఉన్నవాడివి. మంగళమూర్తివి. నీ పాదహతి చేత మాకు అమంగళం జరగడమా? సృష్టిలో ఇలా జరగవచ్చా? జరగకూడదు. నువ్వు ఉండగా మంగళం జరగాలి, అమంగళం జరగకూడదు. మేము ప్రార్థన చేస్తున్నాం, అనాథానాథ పాలింపవే. మమ్మల్ని అనాథల్ని చేస్తావా? నువ్వు నాథుడవు. నీవు మాకు నాథుణ్ణి మిగిల్చు, మాకు పసుపు కుంకాలు మిగల్చు. మా పసుపు కుంకాల కోసం వీణించు. ఎంతమా ఇప్పుడు వాడు బతికినట్టా చచ్చినట్టా నాకు చెప్పండి.
ఇప్పుడు వాడు మారాలా వద్దా? ఇప్పుడు వాడు స్తోత్రం చేశాడు కాళీయుడు. ఇది ఆడది మొగుణ్ణి మార్చుకోవడం అంటే. ఇప్పుడు ఆయన అన్నాడు, ఈశ్వర తప్పు నాది, నేను ఎక్కడ తప్పు చేశానో నాకు తెలుసు. ఇవాళ ఇంత ప్రమాదం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నేను గ్రహించగలిగాను. ఈ మాట అనగానే, స్తోత్రం చేయగానే ఆయన అన్నారు, గోవర్గముతో మనుజులు తావెదరి మడుగు నీరు తగదిందుండన్ నీవును నీ బాంధవులను నీ వనితలు సుతులు జనుడు నేడంబుధికిన్. ఒరే, ఇక్కడ ఆవులు, దూడలు, పిల్లలు తిరుగుతుంటారు. ఇలాంటి వాళ్ళు తిరిగేటప్పుడు దాహం వేస్తే గభాలను తాగేస్తాయి. నీ వంటి ప్రమాదికారి ఇందులో పడుకుంటే నీళ్లు విషం అవుతాయి. నువ్వు ఇక్కడ ఉండద్దు. తిరిగి పూర్వం ఎక్కడ రమణక ద్వీపంలో ఉండేవాడో అక్కడికి వెళ్ళిపో. నీ భయం నాకు తెలుసు. రమణక ద్వీపానికి వెళితే గరుడు నిన్ను చంపేస్తాడు. నీక భయం లేకుండా ఇవ్వాల నుంచి మీ జాతి మొత్తానికి మీ పడగల మీద కృష్ణపాదాలుంటాయి. మీరు పడగ విప్పగానే కృష్ణపాదాలు కనపడతాయి. కృష్ణపాదం కనపడితే గ్రద్ద మిమ్మల్ని తన్నదు, గరుడు మిమ్మల్ని ఏం చెయ్యడు. వెళ్ళిపో రమణక ద్వీపానికి అన్నాడు. అనగానే నమస్కారం చేసి తేనె, మధుర పదార్థాలు, మంచి మంచి హారాలు, పట్టుబట్టలు ఇవన్నీ తెచ్చి కృష్ణ భగవానుడికి బహూకరించి కాళీయుడు తన స్నేహితులతో, బంధువులతో, భార్యలతో, బిడ్డలతో ఆ సరస్సు విడిచిపెట్టి మళ్లీ రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఇది కాళీయమర్దనం. అయితే దీని గురించి ఒక మాట అన్నారు. ఈ కాళీయమర్దనాన్ని ఉభయ సంఖ్యల యందు ఎవరు వింటున్నారో ప్రాతకాలంలోనన్నా వినాలి, ఒక సాయంకాలం అన్నా వినాలి. ఈ రెండు సమయాలలో ఎవరు వింటున్నారో వాళ్ళకి ఇన్నాళ్ల నుంచి కాళీయుడులా లోపల పట్టిన విషయము పోతుంది. బాహ్యమునందు కాళీయమర్దనం విన్న వాళ్ళని పావులు కరవవు. అది వరం కృష్ణ భగవానుడిది. కాబట్టి ఈ వరం ఇచ్చారు. కానీ ఇందులో మీరు తత్వాన్ని ఒకదాన్ని గ్రహించాలి, లేకపోతే ఆ లీలకు అర్థం ఉండదు. కాళీయుడంటే ఎవరో కాదు, మనమే కాళీయుడు. మనకి హృదయ క్షేత్రము నుంచి ఈ బాహ్య నేత్రానికి దొరకవు. ఆపరేషన్ చేస్తే కనపడతాయా అంటే కనపడవు. 101 నాడులు బయలుదేరతాయి యోగశాస్త్రంలో. అవి జ్ఞానభూమికలు అంటారు. అవి మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రములుగా ఈశ్వరుడు ఇస్తాడు. వీటిని మీరు సద్బుద్ధితో వాడుకున్నారనుకోండి, అందరి యందు ప్రేమతో, భగవంతుని యందు భక్తితో ఉండగలరు. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రములలోంచే మేధస్సుకి ఆ జ్ఞానము ప్రసరణ జరుగుతుంది. ఇప్పటికీ నాడీమండలము అన్న మాట డాక్టర్లు వాడతారు. కానీ ఈ లోపలికి ఎవరొచ్చి కూర్చున్నారంటే కాళీయుడు వచ్చి కూర్చున్నాడు. ఈ కాళీయుడికి ఒక రహస్యం ఉంది. ఈయన మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. రమణ అన్న మాటకి మనకి శబ్దరత్నాకరము అని తెలుగు మాటలకి అర్థం చెప్పగలిగినటువంటి ప్రామాణికమైన గ్రంథం ఒకటి ఉన్నది. ఎప్పుడైనా అనుమానం వస్తే ఆ పుస్తకం చూస్తాం. సంస్కృతానికైతే అమరకోశం చూస్తాం. శబ్దరత్నాకరం ఒక అర్థం చెప్పింది. ఏది ఒప్పయినదో దానికి రమణకమని పేరు. అంటే ఎలా ఉండాలో అలా ఉంటే అది రమణకం, అలా ఉండకపోతే అది రమణకం కాదు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండేవాడు మొదట అంటే రమణక ద్వీపంలో ఉండేవాడు. కానీ అక్కడ ఒక నియమం ఉంది. ఏమిటా నియమం? పాములంటే భయం అక్కడ ఉన్న వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేసేవారు, ప్రతిరోజు కూడా కొంతమంది పట్టుకెళ్ళి, ఒక్కొక్క ఇంటి వాళ్ళు పట్టుకెళ్ళి కాస్త తేనె, ఏదో కాస్త చలివిడి, కాస్త చిమ్మిలి ఇవి పెట్టేవారు. ఆ పాములు వచ్చి అవి తినేసి వెళ్ళిపోయేవి. ఎవ్వరి జోలికి వచ్చేవి కావు. ఒక రోజున కాళీయుడి వంతు వచ్చింది. ఒరే, నువ్వు కూడా కాస్త చిమ్మిలి, చనివిడి, కాస్త తేనె పెట్టరా అన్నారు. ఎవరికి పెట్టాలన్నాడు. ఆ దేవతలు, గరుడు వస్తాడు, గరుడికి పెట్టాలి బలిహారం. పాములకు కాదు, పాములే వాటికి పెడుతున్నాయి. కాబట్టి గరుడు వస్తాడు, గరుడికి పెట్టాలరా, గరుత్మంతుడికి పెట్టమన్నారు. ఆయన అన్నాడు, గరుత్మంతుడు ఎవరు? గరుత్మంతుడికి ఎందుకు పెడతాను, నేను పెట్టను, నేను బలవంతుడిని అన్నాడు. అంటే అయితే నీ కర్మ అన్నారు వాళ్ళు. గరుత్మంతుడు నిజంగా వచ్చి ఎవరు పెట్టలేదు నాకు ఇవ్వాలని అడిగాడు. కాళీయుడు పెట్టలేదన్నాడు. కాళీయుడి మీదకి గరుత్మంతుడు వెళ్లే లోపల గరుత్మంతుడి మీదకి కాళీయుడు వెళ్ళాడు. వెళ్లి 101 పడగలెత్తి ఆయన ఎడమ రెక్క మీద కాటు వేశాడు. వేస్తే ఎక్కడ లేని కోపం వచ్చింది గరుత్మంతుడికి. వెంటపడి తరిమి తన రెక్కతో కొట్టాడు. కొడితే వాడి ఒళ్ళంతా బద్దలైపోయి నిత్తురు వరదల కింద కారిపోయింది. కారిపోతే వెనక గరుత్మంతుడు తరుగుతున్నాడని వాడికి ఒక్కడికే తెలుసు రహస్యం. వాడి పారిపోయి సౌభరి తపస్సు చేసినటువంటి కాళింది మడుగులో దూరిపోయాడు. అక్కడికి ఎందుకు దూరిపోయాడు అంటే సౌభరి ఆ సరస్సులో నిలబడి తపస్సు చేస్తున్నాడు.
చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతుండేవి. ఒక రోజున గరుత్మంతుడు వచ్చి చేపల రాజుని ఎత్తుకుపోయి తినేశాడు. తపస్సు చేసేటటువంటి మహర్షుల మనస్థితి ఎంత ప్రేమతో ఉంటుందంటే, వాళ్ళకి చేపకి కష్టం వచ్చినా బాధే, కుక్కకి కష్టం వచ్చినా బాధే. వాల్మీకి రామాయణం ఇందులోంచి వచ్చిందండి, మీరు విన్నారు కదా. అందుకని ఒక బోయవాడు పక్షిని కొడితే రామాయణం వచ్చింది. మహర్షి యొక్క మనస్సు అలా ఉంటుంది. కాబట్టి ఆయన వెంటనే శపించారు. నిష్కారణంగా సంసారం చేస్తూ సంతోషంగా ఉన్న చేపలలో ఒక చేపని అపహరించి తిన్నావు కాబట్టి, గరుత్మంతుడా నువ్వు ఎప్పుడైనా ఈ సరస్సు దగ్గరికి వస్తే మృత్యువును పొందుతావు అన్నాడు ఆయన. అందుకని గరుత్మంతుడు రాడు కాబట్టి కాళీయుడు చేరాడు. ఇది కథ. ఇప్పుడు ఏం చేశాడు? కృష్ణ భగవానుడు నాట్యం చేసి పడగల మీద తన పాదముల ముద్ర ఉంచితే తప్ప మళ్లీ రమణక ద్వీపానికి వెళ్ళలేకపోయాడు. ఇందులో మన కథ మనం తెలుసుకోవాలి. మనం అందరం పుట్టినప్పుడు రమణక ద్వీపంలో పుట్టాం. అంటే ఈశ్వరుడు ముందు రమణకం ఇస్తాడు, అంటే ఈ శరీరాన్ని ఇస్తాడు. స్వామి మళ్లీ ఒక్క జన్మ ఈ స్వామి, మళ్లీ ఒక్క శరీరం ఈ స్వామి, ఈ మాట వెళ్లి బుద్ధిగా ఉంటాను స్వామి అని ఏడిస్తే ఇచ్చాను పో అని మనుష్య శరీరంలోకి ప్రవేశపెట్టి బయటికి తోసేస్తాడు. ఇప్పుడు ఇది రమణక ద్వీపం. దీంతో మీరు హాయిగా చేతులతో పూజ చేసుకోవచ్చు, కాళ్ళతో గుళ్ళోకి వెళ్ళొచ్చు, చెవులతో భాగవతం వినొచ్చు, నోటితో ఈశ్వరనామం చెప్పుకోవచ్చు, హాయిగా భగవంతుణ్ణి లోపల స్మరించుకుంటూ సంతోషంగా ఉండొచ్చు. వీడేం చేస్తాడంటే అన్ని సంసారంలో ఉండి సుఖంగా హాయిగా ఉంటూ దేవతలకి తాను పెట్టవలసిన భాగం దేవతలకి పెట్టాలి, పితృదేవతలకి పెట్టవలసిన తద్దినం పితృదేవతలకి పెట్టాలి. వీడు ఏవి మానేస్తాడంటే గరుడు ఎవడరా అంటాడు. గరుడు అంటే వేదం, మీరు విన్నారు కదా. గరుడు వస్తుంటే వేదం వినబడుతుంటుంది. వేదము చెప్పింది ధర్మం ఇలా ప్రవర్తించు, నువ్వు అనుభవించడం కాదు. నువ్వు ఇంట్లో అనుభవిస్తుంటే కనీసంలో కనీసం ఇంత బెల్లపు గడ్డైనా పూజ గదిలో పెట్టి రోజు ఒక్కసారి నివేదన చేసి ఇంత ముక్క కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో అని చెప్పింది. వీడేం చేస్తాడు? గరుడు తద్దినాలేంటి, దేవతలేంటి, అగ్నిహోత్రాలేంటి, యజ్ఞాలేంటి, యాగాలేంటి, రుక్మిణీ కళ్యాణాలేంటి అని వీడు తిరగబడతాడు. తిరగబడితే గరుత్మంతుడి మీద తిరగబడ్డాం, నేను ఇవ్వను బలిహరణం అన్నాడు. గరుత్మంతుడు ఏం చేశాడు? సావబొడిచాడు. దేవతలు ఏం చేస్తారు? ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఏమవుతుంది? ప్రమాదం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడు? అక్కడే ఉండి మళ్ళీ దేవతారాధన చేస్తే చిన్నతనం. అందుకని ఎవరెవరు దేవతారాధనలకు ఇష్టపడరో అలాంటి చోటుకు పోతాడు. అందుకని ఎక్కడికి పోయాడు? కాళింది బొడుక్కు పోయాడు. పోయి అక్కడ దూరాడు. దూరి ఏం చేస్తున్నాడు? లోపల మార్పు రాలేదు, విషం కింద తయారు చేస్తున్నాడు ఆ మడుగుని. ఇప్పుడు ఇక్కడున్న ఈ 101 నాడులు జ్ఞాన ప్రసరణ కేంద్రాలు, వీటి నిండా ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకున్నాడు. నా అంత వాణ్ణి నేనంటున్నాడు. అంటే విషంతో నిండిపోయే ఇవే 101 పడగలం. ఇప్పుడు భయంకరమైన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈ విషయాన్ని మళ్ళీ వెనక్కి తీయడు ఈశ్వరుడు. ఈ అహంకారం పెరిగి 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 ఎవరి జోలికెట్టాడు? భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జోలికెడతాడు. అప్పుడు ఈశ్వరుడు ఇంకా క్షమించాడు. అందుకని గోపాల బాలురు ఆవు దూడలు తాగి మరణించాలి, అపచారం జరిగింది. ఇప్పుడు ఈశ్వరుడికి ఆగ్రహం వస్తుంది. తన భక్తుల జోలికెడితే ఈశ్వరుడు ఒప్పుకోడు. 101 పడగలు పగిలిపోయేటట్టు తొక్కేశాడు. ఎందుకు వదిలేడు? భార్యలు శరణాగతి చేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ లోపల ఉన్నటువంటి బుద్ధి సద్బుద్ధి అయింది. ప్రార్థన చేశారు. అప్పుడు ఏం చేశాడు? విషాన్ని వెనక్కి తీసి మళ్ళీ వదిలిపెట్టాడు. ఇప్పుడు కాళీయమర్దనం వింటే మనం ఏం జరగాలి? మనలో 101 నాడుల్లో ఉన్న విషం వెనక్కెళ్ళి సద్బుద్ధితో మనందరం హాయిగా కృష్ణ పరమాత్మ యొక్క పాదములను శిరస్సునందు ధరించి ఆనందంగా ఉండాలి. కాబట్టి కాళీయమర్దనానికి బాహ్య ప్రయోజనమేమి అంటే పాము కరవదు, ఆంతర ప్రయోజనమేమి లోపలి పాము నీరసిస్తుంది. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీన్ని కాళింది మడుగుగా చెయ్యదు, మళ్ళీ రమణక ద్వీపం చేస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైపోయింది? కాళీయమర్దనం వినగానే మళ్ళీ ఈ శరీరం అంతా శుద్ధి అయిపోయింది. కాళీయమర్దనం అనబడేటటువంటి లీలకి అంత గొప్ప పరమ పవిత్రమైనటువంటి స్థితి కలదు అని భగవానుడు ఈ లీలని పూర్తి చేశాడు. ఇవాళ ప్రార్థనకి ఎన్నో చెప్పేద్దామని చెప్పి పెద్ద మొనగాళ్లే వస్తాను. అవ్వవు. ఇక్కడికి వచ్చి కూర్చుంటే వద్దు వద్దు వద్దు, వెళ్ళకు పక్కకెళ్ళిపోక అనుకుంటూ ఉంటాను, వెళ్ళిపోతూ ఉంటాను. ఈశ్వరుడు ఒక చిత్రమైనటువంటి లీల చేశాడు. ఏమీ లేదండి నా కంగారు, ఎన్నాళ్ళైనా భాగవతం చెప్పచ్చు. నా కంగారల్లా ఏమిటంటే ఆయన పెళ్లి కొడుకుని చెయ్యాలి. 5వ తారీఖు రుక్మిణీ కళ్యాణం అనౌన్స్ అయిపోయింది.
అప్పటికి ఆయన పాకుతుంటే పెళ్లి ఏం చేయండి నేను? ఆయనకి యుక్త వయస్సు రావాలి, రుక్మిణీదేవిని వివాహం చేసుకునేటటువంటి పురుషుడు కాస్త నూనూగు మీసాలైనా రానివ్వద్దు. ఎప్పుడు ఇంకా కొండ ఎత్తిన 5 ఏళ్ల పిల్ల. అందుకే రేపు గోవింద పట్టాభిషేకం అనౌన్స్ చేసేస్తే తప్పకుండా తెస్తానని అనౌన్స్ చేశాను. కాబట్టి ఏమవుతోంది, ఆయనకి అసలు మీసాలు రానివ్వట్లేదు. ఎప్పుడు ఆ చంటి పిల్లాడి కింద అట్టే పెట్టి కూర్చోబెడుతున్నాం. నా తప్పు కాదండి, గోపాలకృష్ణ గారు ఇచ్చిన బ్యానర్ అది. వెనకాల అలా పెడితే ఆయన పెద్దవాడు ఎప్పుడవుతాడు? మళ్ళీ ఆయన అనుగ్రహం కలగాలి, ఆయన పెద్దవాడు అవ్వాలంతే. అప్పటి వరకు నన్ను ఇలా వేయించారు కదా, నేను అలాగే ఉంటానని పట్టు కూర్చున్నాడు ఆయన. అలాగే ఉంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. పైగా వేయించడం కూడా చూడండి, చక్కగా వెన్నముద్దట్టుకుని ఇప్పుడు అటు చూస్తున్నాడా, సభకేసి చూస్తూ, ఇంతమందిని చూస్తూ నా వెనక వాడుండి చెప్పిస్తున్నాడు. పలికెడిది భాగవతమత పలికించు విభుండు రామభద్రుండట. ఆ వెనక సీతారాములు కృష్ణ భగవానుడు పాకుతున్నవాడే నడిపిస్తుంటే నేను పెళ్లి కొడుకుని ఇప్పుడు చేయనండి. అందుకని స్వామి తొందరగా పెళ్లి కొడుకు అని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈశ్వరుడు ఒక గమ్మత్తైనటువంటి లీల చేశాడు. అందులో ఒకనాడు కృష్ణుడు బలరాముడు అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఆడుకోవడంలో పొద్దు పోలేదనుకోండి, ఏదో చిత్ర విచిత్రమైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు. ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏం తోస్తుంది? అందుకే సమయము పొద్దు పోని చోట పెద్దరికంతో ఉండకూడదు. ఇప్పుడు మీ అందరితో కలిసి ఇందులో లేకపోతే 150 మందితో కలిసి నేను వెంకటాచలం వస్తున్నాను అనుకోండి, వస్తుంటే మిమ్మల్ని అందరినీ భయపెట్టేసి ఖాళీ మర్దనం చెప్తాను హుష్ అనకూడదు. మీతో అంత్యాక్షరి ఆడాలి సరదాగా. ఎందుకనంటే అది సమయాన్ని ఉత్సాహంగా కాసేపు పొద్దుపుచ్చాలి. లోపల ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకుని కాసేపు సరదాగా వినోదంగా నడిపించచ్చు. ఎవరి మనస్సు ఖేదపడకుండా సరదాగా గడపాలి. కృష్ణ భగవానుడు కూడా అది చేసి చూపించాడు. ఎంత చిత్రమే అంటే, ఏమంటే అంత్యాక్షరీలు కూడా ఆడుతూ ఉండాలా అని అనకండి, నేను అదే ఉదాహరణకి చెప్పానంతే. కాబట్టి ఆ పిల్లలందరినీ తీసుకుని ఒక రోజున మనందరం ఆడుకుందాంరా, ఇలా ఎంతసేపు మనకి తోస్తుంది, 2 టీములు కింద వేసుకుందాం. బలరాముడు ఒక టీంకి కెప్టెన్, నేను ఒక టీంకి కెప్టెన్. ఇప్పుడు మనం చిన్నతనంలో ఆడిన ఆటలే అవి. పిల్లలందరూ వస్తారు, కెప్టెన్స్ ఏం చేస్తారంటే ఎంచుకుంటారు. ఒక ఆట ఆడదామన్నారు. ఇద్దరూ ఎంచుకోవడం మొదలు పెట్టగానే కృష్ణుడు చాలా చమత్కారి. అన్నయ్య అన్నయ్య నీతో చిన్న మాట మాట్లాడాలి ఇలావా అన్నాడు. ఏంట్రా తమ్ముడు అని గబగబా వెళ్ళారు. ఇద్దరు చూడముచ్చటగా ఉంటారు. ఒక ఆయన తెల్లటైనా ఒక ఆయన నల్లటైనా. ఇద్దరు చెట్టు పక్కకి వెళ్ళారు. ఆయన అన్నాడు, అన్నయ్య అన్నయ్య జాగ్రత్త, గోపాల బాలురులో ఇవాళ ప్రచ్ఛన్న రూపంలో ప్రలంభుడన్న రాక్షసుడు వచ్చాడు. వాడు నా జోలికి రాడు, నిన్ను చంపుదామని వచ్చాడు. అన్నయ్య చాలా జాగ్రత్తగా ఉండు, వాణ్ణి నేను నా పార్టీలో పెట్టుకుంటాను, 1000 కళ్ళతో చూసుకోవచ్చు, వాణ్ణి నువ్వు కోరకన్నయ్య అని చెప్పాడు. అలాగే రా తమ్ముడు నువ్వే కోరుకో అయితే అన్నాడు. ఇద్దరు వచ్చారు. వాడెందుకు కృష్ణుడి పక్షంలో పెట్టారు వాణ్ణి అంటే, వాడికి లోపల కడుపులో ఒక బెంగ ఒకటి ఉంది. కృష్ణుడి జోలికి మనం వెళ్ళొద్దు. ఇంతకుముందు చాలా మంది వచ్చారు ఈయన మీదకి, హనుమకి సుందరకాండలో హనుమ మీదకి వెళ్ళినట్టు. వచ్చిన వాళ్ళు మడిసిపోవడమే కానీ కృష్ణుణ్ణి ఏదో ప్రమాదం తెచ్చిన వాడు ఎవడు లేడు. కాబట్టి కృష్ణుడి జోలికి వెళ్ళడం కన్నా బలరాముడి జోలికి వెడితే తేలికే. బలరాముడికి ఏదైనా ప్రమాదం చేసేస్తే అన్నగారిని విడిచిపెట్టి ఉండలేక కృష్ణుడు ప్రమాదాన్ని తనే తెచ్చేసుకుంటాడు. కాబట్టి బలరాముడికి ఏదైనా ప్రమాదం తెద్దామని వాడు ఆలోచనలో ఉన్నాడు. తన అన్నగారిని తనని నమ్ముకున్నవాణ్ణి, తన కోసమని అవతారం స్వీకరించిన వాణ్ణి, తాను పడుకుంటే పరుపైన వాణ్ణి, తను కాలు పెడితే పాదపీఠమైన వాణ్ణి, తాను కూర్చుంటే పైన గుడుగైనటువంటి వాణ్ణి, తాను నడుస్తుంటే ఛత్రం పట్టిన వాణ్ణి ఈశ్వరుడంత తేలిగ్గా వదిలిపెడతాడండి. 1000 కళ్ళతో కాసుకుంటాడు తనవారన్న వాళ్ళని. అందుకని ప్రలంభుడు నా పార్టీ అన్నాడు. ఈ ప్రలంభుడిని తన పార్టీలో పెట్టుకున్నాడు. ఆట ప్రారంభమైంది. ఏమిటి ఆట అంటే, ఏదో కొన్ని లక్ష్యములను పెట్టుకుంటారు. ఏదో అదిగో ఆ స్తంభము, ఆ ఆకు, ఆ కర్ర, ఒక్కొక్కళ్ళకి 5 రాళ్ళు ఇస్తారు. మీ పార్టీలో వాళ్ళు కొడతారు, మా పార్టీలో వాళ్ళం కొడతాం. ఎవరు లక్ష్యాన్ని ఎక్కువ మంది కొడతారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరు ఎక్కువ మంది కొట్టలేరో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? గెలిచినటువంటి వాళ్ళని మొయ్యాలి. ఇది అక్కడ ఉన్నటువంటి షరతు. ఇప్పుడు కృష్ణుడి పార్టీలో ప్రలంభుడు ఉన్నాడు. కృష్ణుడి బృందం ఓడిపోయింది ఆ రోజున. బలరాముడి బృందం గెలిచింది. కాబట్టి ఇప్పుడు బలరాముడు ఏం చెయ్యాలి? బలరాముడి బృందాన్ని కృష్ణుడి బృందం మొయ్యాలి. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రలంభుడు గబగబా వచ్చన్నాడు, బలరాముడిని నేను మోస్తానన్నాడు.
అర్థమైంది బలరాముడికి. సరే మొయ్యి అన్నాడు. ఒక నియమం పెట్టారు, ఎవరు ఎవరిని మోసినా అదిగో గీత గీసాం, ఆ గీత వరకు మోసుకెళ్ళి అక్కడ వదిలేయాలి, చాలు, అంతకన్నా మొయ్యకూడదు. అక్కడ వరకు మొయ్యలేరని ఇలా ఎక్కించుకు దింపకూడదు, అక్కడ వరకు మొయ్యాలి, ఇది నియమం అన్నాడు. సరే అన్నాడు. ప్రలంబుడు బలరాముడిని ఎక్కించుకున్నాడు. అబ్బా పర్వతం అంత ఉన్నాడేమిట్రా అనుకుంటున్నాడు. మోసము లేక వాని పెను మూపున నుండుచు ఆ హలాయుధుండా సమయంబునంకనియే హాటకరత్న కిరీట కుండలోద్భాసిత మస్తకం భృకుటి భాసుర దారుణ నేత్రు ఉగ్ర దంష్ట్రాసహితున్ ప్రలంబును శౌర్య విలంబు మదావలంబునన్. ఆ పరిగెడుతున్నవాడు గీత దాటి వెళ్ళిపోతున్నాడు. ఆగు ఆగు అంటున్నాడు పైన కూర్చున్న బలరాముడు. వాడు ఆగట్లేదు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఇంకా బాలుడి రూపంలో మొయ్యలేని రాక్షసుడైపోయాడు. ఒక్కసారి నల్లగా ఉన్న రాక్షసుడు, వాడి ఒంటికి పెట్టుకున్న బంగారు ఆభరణాలు, ఆయన మీద కూర్చున్న తెల్లటి బలరాముడు చూశాడు. బలరాముడు ఆగు ఆగు అంటే ఆగట్లేదు. తమ్ముడు చెప్పాడు, నిన్ను చంపడానికే వచ్చాడన్నయ్యా అని ముందే చెప్పేశాడు. కాబట్టి ఏ భయం లేకుండా బలరాముడు ఒక్క గుద్దాడు వాడి శిరస్సు మీద. వాడి తల బ్రద్దలైపోయి నేలబడి మరణించాడు. బలవంతుడగు ప్రలంబుడు బలిముష్టిని నిహతుడైన బ్రతికితి మనుచున్ బలసూదనాది విజులు బలుపై కురిపించిరి పూల వృష్టిన్. ఎప్పుడైతే ప్రలంబుడి యొక్క శిరస్సు బద్దలగొట్టేశాడో, నెత్తురు కారిపోతూ ప్రలంబుడు మరణించాడో, పైనుంచి దేవతలు బలరాముడి మీద పుష్పవృష్టి కురిపించినారు అని ఈ లీల పూర్తి చేశారు. కానీ ఈ లీలలో మనం తెలుసుకోవలసినటువంటి గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఒకటి ఉంది. ఏమిటో తెలుసా అండి? సాధారణంగా భగవంతుణ్ణి ఏమీ చెయ్యలేక భగవంతుని యొక్క భక్తుల్ని హింసించేటటువంటి ప్రయత్నం కొంతమందిలో ఉంటుంది. ఆయనకి ఏ పాపం ఎరగడు, ఆయన ఈశ్వరుణ్ణి నమ్మి ఉంటాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నటువంటి వాళ్ళని హింస పెట్టడం, వాళ్ళని బాధ పెడుతూ ఉండడం, ఇలాంటివి ఏమవుతాయంటే భగవంతుడే వాడి యొక్క మృత్యువునకు మార్గమును తెరుస్తాడు. తెరిచి ఈ భక్తుణ్ణి ఆయనే రక్షించుకుంటాడు. బలరాముణ్ణి కృష్ణుడు రక్షించుకున్నట్టు. 2, మనం దేవాలయంలో దర్శనానికి వెడతాం. చాలా మంది ఒక పొరపాటు చేస్తుంటారు. దేవాలయంలో దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రధానమైనటువంటి నియమాలు కొన్ని ఉంటాయి. అవి లేకుండా చేసినటువంటి దర్శనాన్ని దర్శనం కింద లెక్కలో వెయ్యరు. ఒకటి ఏమిటో తెలుసా అండి? దేవాలయ దర్శనానికి లోపలికి వెళ్ళగానే మొట్టమొదట చేయవలసినటువంటి పని రాజద్వారం దగ్గర వంగి నమస్కరించి లోపలికి వెళ్ళాలి. ఎందుచేత అంటే మహాభాగవతులై భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కోరుకుంటారు, ఈశ్వర నిన్ను దర్శించడానికి వచ్చేటటువంటి భక్తుల యొక్క పాదముల నుండి పడేటటువంటి ధూళికణములు మా శిరస్సు మీద పడాలి, అందుకని మేము మొదటి గడపలగా ఉంటామని అడుగుతారు. వారి నుంచి చెప్పులతో దాటితే ఉత్తర జన్మలో ఏం చేస్తారో తెలుసా అండి? దానికి ఒక్కటే శిక్ష, కాళ్ళు లేని వారిగా పుట్టిస్తారు. వాళ్ళకి గమనం ఉండదు. నేను అబద్ధం చెప్పట్లేదు, మీరు శైవాగమం చూడొచ్చు. 2, ఈశ్వరుడి ముందుకు వెళ్ళినప్పుడు ఇలా అంటే ఒక చేతిని తీసేస్తారు ఉత్తర జన్మలో, బాహువుని తీసేస్తారు, ఒక బాహువుతోనే ఉంటాడు. ఈశ్వరుడి ముందు ఇలాగే నమస్కరించాలి. 2, ఈశ్వర దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా పరివార దేవతల్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఈశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పరివార దేవతలు ఉంటారు. తాను దర్శనమన్నా చెయ్యాలి, లేదా పరివార దేవతలందరి తరపున ఎవరో ఒకరి దర్శనం చేసి అందరికీ మనసులో నమస్కారం చేసి ప్రధానమూర్తి దర్శనానికి వెళ్ళాలి. అసలు అందుకే పూర్వం దేవాలయం కడితే శివాలయం అయితే నాయనారులు ఉండేవారు, 63 మంది నాయనారులు ఉండేవారు. అలాగే విష్ణువాలయం అయితే 12 ఆళ్వార్లు ఉండేవారు. ఆళ్వార్లు నాయనార్లు అంటే వాళ్ళు భగవంతుని యొక్క కృపచేత వృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు. ముందు వాళ్ళ దర్శనం చేసి భగవంతుడి దర్శనానికి వెడతారు. వెళ్లే ముందు ధ్వజస్తంభానికి నమస్కారం చెయ్యాలి, వేద ప్రమాణాన్ని అంగీకరించినట్టు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్లి మౌనంగా నిలబడి నమస్కారం చెయ్యాలి. ఈశ్వరుడి దగ్గర ఒకరు నిలబడి నమస్కారం చేస్తుండగా వారి పాదాలకి నమస్కారం చేయకూడదు. ఎందుకంటే ఆయన పుచ్చుకున్నాడు అనుకోండి, ఆయన అపచారం చేసినట్టు. ఈశ్వరుడా ఈయన పెద్ద, కాబట్టి ఆయన ఏం చెయ్యాలి? వారి తెలియక చేస్తున్నారు, ఈశ్వర ఈ నమస్కారం నువ్వు పుచ్చుకో అంటూ ఉండాలి మనసులో. కాబట్టి వారిని అలా ఇబ్బంది పెట్టకూడదు. దేవాలయంలో భగవంతుని ముందు నిలబడి ఉండగా వేరొకరికి నమస్కారం చేయవలసిన అవసరము లేదు.
ఆ నమస్కారం ఈశ్వరుడికే చెందుతుంది. కాబట్టి భగవద్భక్తులను హింసించడం, భగవద్భక్తుల్ని తిరస్కరించడం, భగవంతుని పట్ల ప్రేమగా ఉన్నట్లు నటించడం పరమ ప్రమాదకరము. దానివల్ల ఈశ్వరానుగ్రహాన్ని పొందరు. అందుకే పూజ చేశారనుకోండి, ఒక మాట చెప్తారు, తద్వామభాగ స్థిత శచీ పురందరాభ్యాం నమః. అమ్మా, ఇంద్రుడు శచీదేవితో నీ తూర్పు పక్కన కూర్చుని ఉన్నాడు. అరుంధతి వశిష్టాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇక్కడ ఎందరో పెద్దలు కూర్చున్నారు, బ్రాహ్మణులు కూర్చుని ఉన్నారు అని అక్షతలు తీసుకుని యజమాని బ్రాహ్మణుల మీద వేస్తారు, తల మీద. అలా వేయడం ఏమిటండి? ఈయన వెయ్యొచ్చా వాళ్ళకి ఆ అక్షతలు? అంటే గౌరవంతో నమస్కారం చేశాడు. ఇంతమంది మధ్యలో ఉన్న ఈశ్వరుడు ప్రసన్నమూర్తి అయి ఉంటాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణునితో కూడిన రాముడు ప్రసన్నుడై ఉంటాడు. అలాగే ఓ శివ పూజ చేశారనుకోండి, ఓం 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 నంది భృంగిరిట వీరక వీర భద్రచండీశ్వర ప్రమద ముఖ్య మహాగణేభ్య అని ఆయన చుట్టూ ఉండేటటువంటి ప్రధాన పరివార దేవతల్ని ఘంటానాదం చేస్తూ పిలుస్తారు. వాళ్ళందరికీ ముందు నమస్కారం చేసి అప్పుడు ఈశ్వరుడికి నమస్కారం చేస్తారు. అప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు. భాగవతులను, భగవంతుణ్ణి నమ్మి దేవాలయాల్లో ఉన్నటువంటి వారిని ఉపేక్షించి ఈశ్వరుడికి నమస్కరిస్తే ఈశ్వరుడు దాన్ని స్వీకరించడు. కాబట్టి బలరాముణ్ణి చంపి కృష్ణుడు చచ్చిపోతాడనుకున్న ఊహ ప్రలంబుడిది ఎంత ప్రమాదకరమో, భగవద్భక్తుల జోలికి మనం వెళ్ళగలం, వాళ్ళని ఉపేక్షించచ్చు, వాళ్ళని ప్రమాదంలోకి తీసుకెళ్లొచ్చు. భగవంతుణ్ణి ఏం చేయలేం గాని భక్తుల్ని చేయగలం అనుకోవడం అంత అవివేకం. ఈశ్వరుడు భక్తుల్ని కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడుతూనే ఉంటాడు. వారికి సర్వకాలముల యందు ఈశ్వర రక్ష ఉంటుంది. వాళ్ళ పట్ల చెనకే ప్రవర్తనతో ఉన్నవాణ్ణి ఈశ్వరుడు చెనకుతాడు. కాబట్టి భగవంతుని వలన వాళ్ళటువంటి రక్షణ పొందుతారని భాగవతులైన వారందరికీ కూడా ఒక గొప్ప అభయాన్నిస్తూ ఈశ్వరుడు ప్రలంభవధ అనబడేటటువంటి ఈ లీలని చేస్తూ మనకందరికీ కూడా జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఇన్ని గొప్ప విషయాల్ని ఆవిష్కరించి ఉన్నాడు. గోకులనందన గోవింద, పశుపాలక శ్రీ గోవింద, నందనందన గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, వేణుగాన ప్రియ గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, సీతానాయక గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, లక్ష్మీవల్లభ గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, అభిషేక ప్రియ గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, వైజయంతిమాల గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, బిల్వపత్రార్చిత గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, వారధి బంధన గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, సహస్రనామ గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, శంఖచక్రధర గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, రామానుజనుత గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, ఆనందరూప గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, తిరుమలవాస గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోవిందారి గోవింద గోకులనందన గోవింద. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.